నిష్కామంగా చేస్తే జ్ఞానము మోక్షము ప్రసాదిస్తుంది. సకామంగా చేసిన వారికి కూడా క్రమంగా భోగాలు ఇవ్వడమే కాకుండా క్రమంగా వివేక వైరాగ్యాలు కలిగించి జ్ఞానం మోక్షం పొందాలని బుద్ధిని పుట్టించి దానికి తగ్గ ఉపాయాన్ని కూడా అందిస్తుంది శివలింగార్చన. అది విశేషమైన అంశము. అయితే శివలింగం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే కాశీ ప్రాప్తికరం చైతత్యం నిర్వాణం నయచ్చతి. మోక్షం కావాలంటే కాశీ గనక కాశీ ప్రాప్తినివ్వగలదు శివలింగార్చన. దాన్ని ఉద్దేశంగా పెట్టుకుని చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది సుమా. ఒకప్పుడు పుణ్యనిధి అనేటువంటి ఒక వేదవేత్త ఉండేవాడు. అతడు నిజానికి పేరుకు తగ్గట్టే పుణ్యాల నిధి. పుణ్యం అంటే పవిత్ర కర్మలు అని అర్థం. ఏ కర్మలు చేస్తే మనం పవిత్రమవుతామో దానికి పుణ్యము అని పేరు. వేద చోదితమైన పవిత్ర కర్మలు చేసేవాడు, ఆ జ్ఞానము కలవాడు, అది తప్ప మరో జీవితం లేనివాడు గను పుణ్యనిధి అని పేరు ఆయనకు సరిపోయింది. ఆయన శివార్చక స్థితస్తస్య మాహాత్మ్యం వేద్యహం ద్విజా. అతను చాలా గొప్పవాడు. ఆయన ఒక విశేషాన్ని తన తోటి సాధకులకు చెప్తున్నాడు. అతను నిత్యం బిల్వదళాలతో శివుని ఆరాధించడం. ఒకప్పుడు రసలింగారాధన, ఒకప్పుడు బాణలింగారాధన, ఒకప్పుడు పార్థివలింగారాధన. ఎందుకంటే శివప్రీతితో వివిధములైన శివలింగాలను ఆరాధన చేస్తూ ఉండేవాడు. శివ వ్రతములు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించారండి. అదేవిధంగా బిల్వదళాలతో బిల్వ మూలల్లో చేసే పూజలు, క్షేత్రాల యందు తీర్థాల యందు చేసే పూజలు, ఇవన్నీ శివ వ్రతములని చెప్పుకుంటాయి. వాటిని చకార యథావిధి. శివభక్తుడైన వాడు ఆ వ్రతాలు పాటిస్తాడు. అలా పాటించేవాడే శివభక్తుడు అవుతాడు. శివక్షేత్రాన్ని సర్వాణి సదదర్శ ద్విజోత్తమ. శివ వ్రతములు చేయడం, శివక్షేత్రమును దర్శించడం, ఇలా శివార్చనలు చేయడం, వీటితో ఆయన పుణ్యనిధి పేరు మరింత సార్థకమైపోయింది అన్నాడు. అంటే ఇవన్నీ చెయ్యగా వచ్చిన పుణ్యములన్నీ నిధి వలె ఆయనలో ఉన్నాయి. అయితే శివక్షేత్రాన్ని సర్వాణి దృష్ట్వా, ఇవన్నీ చేయడం వల్ల సర్వక్షేత్రమును దర్శించాక కాశీమవాపస, కాశీ క్షేత్రాన్ని చేరుకున్నాడు ఆయన. కాశ్యాంతత స్థితించక్రే శైవధర్మపరాయణ. శివధర్మాలు పాటిస్తూ కాశీలో స్థిరపడిపోయాడు. ఆ స్థిరపడి అతడు కాశీకి చేరుకోగానే ఆనందపరుసుడై ఆ విశ్వేశ్వరుని పూజించి విశ్వేశ్వరం వేద వేద్యం పూజయామాస సంతతం. కాశీకి చేరిన వాడు విశ్వేశ్వరుని నిరంతరం పూజించాలి. విశ్వేశ్వరుని పూజించకపోతే దుర్దినంగా భావిస్తాట కాశీవాసి. అందుకే తత్ర అంతర్గృహ యాత్రాది కర్మకృత్వ యథాక్రమం అని అంతర్గృహ యాత్రలు మొదలు చేసి ఆహార నియమాలు పాటిస్తూ సిద్ధపురుషుడు గనక వాయుమాత్రాసనో భూత్వా, వాయుమాత్రాసనం, వాయువు మాత్రమే స్వీకరిస్తూ అంటే ప్రాణాయామ పరాయణుడై శివార్చన చేస్తూ ఉండేవాడు పుణ్యమూర్తి. ఆయన కాశీలో ఉంటున్నానన్న ఆనందంతో పలికిన పలుకులు 27 దీర్ఘ శ్లోకములు ఉన్నాయండి. చాలా రమ్యమైనటువంటి శ్లోకములు ఇవి. ఒకటో రెండోసారి అనుకుందాం. కాశీత్యస్తి మహస్థలం శృతి శిరోరత్నస్య తత్వం మయా న జ్ఞాతం మునిభిప్సురైరపి పరిజ్ఞాతం ముకుందాదిభిః న జ్ఞాతం శృతిభిశ్చ నైవ విదితం సిద్ధైశ్చ వేదేశ్వరః తత్వం తచ్చివ తత్వవిత్ తదితరై జ్ఞేయం కథం తద్భవేత్. కాశీ అని ఒక అద్భుతమైన ఒక స్థలం ఉంది సుమా. అది ఉపనిషత్ సారమైనటువంటి చోటది. అయితే అక్కడ సాధకులకు కూడా కాశీతత్వం పూర్తిగా తెలియదు. కాశీతత్వం పూర్తిగా తెలిసిన వాడు విశ్వనాథుడు మాత్రమే. అది దీని యొక్క సారాంశం. యస్యామంతక భీతిలేశరహిత కర్తాంతవర్తా వినా నిశంకన్ నివసంతి సంతతముమా కాంతార్చక శంకరాః చేయం పాశుపతస్థలే మునివరైరారాధిత సంస్థుత వేదాంతై శివరూపిణీతి సతతం కాశీతి కాశీతి చ. ఇదంతా కాశీస్తుతండి, అది విశ్వేశ్వరుడి స్థుతి కాదుట, కాశీస్తుతే. ఎక్కడికి చేరితే కృతాంతుడి వార్త వినబడదో అంటే యముడి వార్త కూడా వినబడదో అది కాశీక్షేత్రము. ఎక్కడ సంతతము ఉమాకాంతార్చకులు అయిన శాంకరులు ఉంటారో అది కాశీక్షేత్రము. అలాంటి శివరూపిణి వేదాంతములు చేసి స్తుతింపడినటువంటి కాశీ అని కాశీ యొక్క వైభవాన్ని స్తుతిస్తూ ఘోరాయజ్ఞపి సంభవే స్తుతిమత కాశీపురారాధిత నత్యాజ్యా త్రిపురారి రాజనగరీ కాశీ యతో ముక్తిదా త్యక్తా సా యది మోహిత శృతిమత కాశీ తదా దుర్లభ ముక్తి సత్యమితి శృతి శృతిరియం మాన్యా సదా వైదికై. వేదమునందు విశ్వాసం ఉన్నవారు కాశీని ఎల్లవేళలా మన్నిస్తూ ఉంటారు. కాశీకి వచ్చి మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తారో. కాశీ నత్యాజ్య విడువదగనిది, అది త్రిపురారి రాజనగరి, త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని యొక్క రాజధాని నగరం. కాశీ వైభవం ఇంత చక్కగా తెలియజేస్తూ ఈ మహర్షులు ఒక్కొక్కరు మాటలు చాలా అద్భుతం. ఇందులో
అగస్త్యుల వారు మౌద్గల్య మహర్షి, సనాతన మహర్షి అంటూ వేద ఋషులే ఇందులో పాత్రలు. వాళ్ళు చెప్తున్నటువంటి అంశములు చాలా విశేషం. ఈ విధంగా సర్వలింగ క్షేత్రముల గురించి గొప్పగా చెప్పి, పృథివ్యాం సంతి తీర్థాని కోటిశ కమలానని తాని సర్వాణి తీర్థాని కాశీ ప్రాప్తి కరాణిచ. ఎందుకయ్యా శివక్షేత్రములన్నీ తిరగాలి, ఎందుకు తపస్సులు చేయాలంటే అనేక కల్పాలు తపస్సులు చేసిన వారు మాత్రమే కాశీవాసం చేయగలరు. ఇది బాగా తెలుసుకోవాలి. ఏదైతే ద్విమలం లింగం దృశ్యతే మదాత్మకం. ఇక్కడ విశ్వేశ్వర లింగం గురించి చాలా విశేషమైన వాక్యాలు ఉన్నాయి. అసలు శ్రీ విశ్వేశ్వరాయ, పైగా శ్రీ కాశీ విశ్వేశ్వరాయ అన్న దానికంటే గొప్ప మంత్రం లేదు. తెలుసుకోండి. శ్రీ పంచక్రోశాత్మకాయ మహాలింగాయ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ జ్యోతిర్లింగాయ నమః శివాయ. ఇది మహామంత్రంగా చేసుకోవచ్చు. ఏదైతే ద్విమలం లింగం దృశ్యతే మదాత్మకం ఏత లింగ సమల్లింగం నకుత్రాపి వరాననే. విశ్వేశ్వర లింగానికి సమానమైన లింగం ఎక్కడా లేదు సుమా. ఇదమేవ పరంజ్యోతి ఇదమేవ పరాత్పరం. ఈ మాటలు తేలిగ్గా తీసుకోరాదు. ఇది పరంజ్యోతి, ఇది పరాత్పరం. అనంత వేద వేదాంత సారహ సర్వో వరానని పిండీభూయ అత్ర సతతం లింగాకారేణ తిష్టతి. ఎంత చక్కని మాట. సర్వ వేద వేదాంత సారములు పిండీభూయ ముద్ద కట్టి అక్కడ లింగాకారంగా ఉన్నది, ఘనీభూతమై ఇక్కడ కనబడుతున్నది. అది నిజానికి లింగం నిర్వికారం పరం బ్రహ్మ లింగమేతన్ మనోరమి నిష్కళం నిర్మలం శాంతం ఇదమేవ న సంశయ. అది శుద్ధమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తున్నది. అలాంటి ఆ కాశీలో ఒక్కసారి పంచాక్షరి జపం చేస్తే అతడు కల్ప కోట్లు శివ పంచాక్షరి జపం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఇందులో అతిశయోక్తి లేదండి. కాశీక్షేత్రంలో పంచాక్షరి జపం అంత దివ్యమని. అదేవిధంగా అక్కడ ఒక్కసారి రుద్రసూక్తం చేస్తే అనేక వేల జన్మలు రుద్రసూక్త పారాయణ చేసిన ఫలం లభిస్తుంది. ఏన కాశ్యాం స్థితం భక్త్యా క్షణార్ధమపి శోభని పంచాగ్ని మధ్యే తేనైవ స్థితమబ్ద సహస్రకం. కాశీక్షేత్రంలో క్షణార్ధం ఒక్కసారి నిలబడితే వాడు 10,000 సంవత్సరాలు శివుని పంచాగ్ని మధ్యంలో ఉండి తపస్సు చేసిన పుణ్యం పొందుతాడు. అంత విశేషం. తేనాహం పూజిత సాక్షాత్. అక్కడ శివలింగాన్ని పూజించినట్లయితే విశ్వేశ్వర లింగాన్ని జల పుష్ప ఫలాదివి పూజిస్తే అబ్ద సహస్రకం పూజిత సాక్షాత్ మొత్తం 1000 సంవత్సరాలను పూజించిన ఫలితాన్ని పొందుతాడు. ఇలాగా కాశీ యొక్క వైభవాన్ని చెప్తూ తేన సాక్షాదహం భక్త్యా ప్రణత స్వరబందిత జ్ఞానవాప్యా నిమజ్జాత్ర యోమాం లింగస్వరూపిణం యస్మరేత్ సహిమామేతి. అంతేగది ఎక్కడున్నా విశ్వేశ్వరుని జ్ఞానవాపిని స్మరిస్తే వాడు నన్ను తప్పకుండా పొందుతాడు. దాస్యాం ఐశ్వర్యమతులం భక్తించ పరమాంశివే. అనేక ఐశ్వర్యాలు ఇస్తాను, భక్తినిస్తాను, కానీ కాశీలో ఉంటూ ఉపసర్గలు చాలా ఉంటాయి సుమా అన్నాడు. ఇక్కడ కాశీవాసం అది కూడా నియమబద్ధం. ఎలా పెడితే అలా ఉన్న వాళ్ళకి భైరవుడు తర్వాత చూసుకుంటాడు, పర్వాలేదు. అది ఎన్ని వేల సంవత్సరాలు మనకు తెలియదు. కానీ విశ్వనాథుని కృప కావాలని కాశీలో ఉన్నప్పుడు కొన్ని ఉపసర్గ సహస్రాన్ని, ఉపసర్గలంటే విఘ్నాలు, కాశ్యాం వసంతి, ఎవరు కాశీలో వసిస్తారో వారికి ఉంటాయి. కానీ సోడ్వా దాన్ని సహిస్తూ చేయాలి సుమా సాధన. తానంతకాలే అలా చేసినట్లయితే వాళ్ళకి అంత్యకాలం నందు మరి పుట్టుకొలు లేనటువంటిది, మన లోక సంచారం లేనటువంటి మోక్షం వస్తుంది. గనక ఎక్కడా దొరకనిది అక్కడ దొరుకుతున్నప్పుడు ఏది దొరికితే మరేది అక్కర్లేదో, ఏది దొరికితే మన లోక సంచారాలు జనన మరణాలు ఉండవో అలాంటిది పొందాలి అంటే దానికి తగ్గ విఘ్నాలు సహించాలి. ఉపసర్గా పురా సృష్ట. ఒకప్పుడు కాశీవాసులు కొందరికి ఉపసర్గలు సృష్టించాను నేను. వారు ఎండ తట్టుకోలేక ఒక చెట్టు నెడిగ్గా నిలబడితే ఆ చెట్టుకు ఒక కాకు కూడా లేకుండా చేశారు. చలిబాధ తట్టుకోలేకపోతే ఇంకా పెంచారు. వర్షాల్లో కుటీరాల్లో బట్టలు ఉంటే ఆ కుటీరాలు నిలవనంత గాలి వీయించాను. అనేక రకాల అనారోగ్యాలు కూడా పొందారు. పైగా వాళ్ళందరూ కూడాను గొప్ప సాధనాపరులైనటువంటి యోగులు. వాళ్ళు ఈ ఉపసర్గలు తట్టుకోలేక కాశీక్షేత్రం తిరుగుతూ ఉండగా అక్కడ ఒక మహాపురుషుని చూశారు. నీకు తెలిసిన కదేనా ఆయన అన్నట్టు స్కందుడు. ఇక్కడ మిగిలిన వాళ్ళకి కూడా తెలియాలని చెప్తున్నాను. నువ్వు కాశీలో ఉన్నప్పుడు జరిగిన కథ. అప్పుడు నీ దగ్గరకు వచ్చి వాళ్ళందరూ ఇలా అన్నారు, అప్పుడు నువ్వు వాళ్ళకి ఇలా చెప్పవు అంటూ జైగీషవ్యంతో చెప్తున్నట్లుగా అందరికీ చెప్తున్నాడు. మనకు తెలిసింది. అంటే వాళ్ళందరూ కాశీ నివాసి అయిన జైగీషవ్యుని బతుకొచ్చారు. కాశీ యోగులు చాలా మంది ఉన్నారండి. కానీ కాశీఖండంలో కూడా కాశీ ప్రేమ బాగా పండిపోయిన మహాయోగి జైగీషవ్యుడు. ఆయన పేరు అంత గొప్పది. తదా నియమినాం శ్రేష్టం జైగీషవ్యం మహామునిం. ఆయన దగ్గరకు చేరుకుని వాళ్ళందరూ చెప్తున్నారు, ఇదేం కాశీ బాబు, మేము వెళ్ళిపోతాం, ఇక్కడ మేము ఉండలేము. ఎందుకంటే ఇన్ని కష్టాలు పడితే ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఇది శివానుగ్రహం కోసం వచ్చాం. మనం ఏం తక్కువ చేస్తున్నామా సాధనలు? బ్రహ్మముహూర్తాలు లేస్తున్నాం, గంగా స్నానం చేసుకుంటున్నాం, లేదా స్వామివారిని దర్శనం చేస్తున్నాం, అన్ని చేసుకుంటూ నిరంతరం ఉపవాస దీక్షలు చేస్తున్నాం.
ఈ ఉపసర్గలు ఏమిటి? దీనికంటే పంచక్రోశాలకు బయట ఇంకేదో శివక్షేత్రం దగ్గరికి వెళ్ళి హాయిగా సేవ చేసుకుంటే బాగుంటుంది కదా, ఆ ముక్తి ఏదో అక్కడే వస్తుంది. ఇక్కడ ఉండాలి ఏమిటి? పంచక్రోశాత్ బహి సర్వే తిష్టంతి సుఖినో జనాః. పంచక్రోశాలకు బాహ్యంలో అంటే కాశీ కాక బయట అందరూ హాయిగా ఉన్నారు. అదే మేము కూడా అతోత పరమస్మాభి కాశ్యాం స్థాతుం నశక్యతే, మేము కూడా పంచక్రోశాల లోపల ఉండలేము. శీఘ్రం నిర్గత్య గంతవ్యం ఇదానీమేవ సర్వదా, మేమందరం ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇది కాక తీర్థాలు ఏం లేవా ఏమిటి? తీర్థాన్ని సంతి భూపృష్ఠే నర్మదాదీని భూరిశ. నర్మదాది నదులు ఉన్నాయి, అవి చాలా పురాణ ప్రసిద్ధములు, అవి శివావాసములే. తేషు స్థాతవ్యమనిశం శివక్షేత్రాన్ని తాన్యపి, అక్కడ మేము ఉంటాం. జీవితం ఉంటేనే ధర్మసిద్ధి ఉంటుంది కనుక గతేతు జీవనే ధర్మ కథం సాధ్యం భవిష్యతి, జీవితం పోతే ధర్మం ఎక్కడ ఉంటుంది, అందుకు వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటున్నాం. అంటే జైగీషభ్యుడు ఒక మాట అన్నాడు, నేను కాశీలో ఉన్నాను కదా, కాశీలో ఉండాలనుకున్న వాడికి ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాప్యంతయేవ దుఃఖాని, తప్పకుండా దుఃఖాలు వస్తాయి. ఎందుకంటే దైవయోగం చేత. కాశ్యాం ఏ యదా యదా తేతే సర్వేప సౌఢవ్యా, అది సహించాలి సుమా. క్షమలేని వాడికి సాధన ఎందుకు? అందుకే అన్ని సాధనలకి ప్రధాన సాధన క్షమండి. సహనం లేకపోతే కాసేపు నిలవలేను, కాసేపు కూర్చోలేను అన్నప్పుడు వాడు ఏ సాధన చేయగలడు ఇక్కడ? అందుకే తప్పకుండా ఉపసర్గలు ఉంటాయి, సహించాలి. అటువంటి వాడికే కాశీనాథుడు అయత్నంగా ముక్తినిస్తున్నాడు. అంటే ప్రయత్నం లేకుండానే సులభంగా ముక్తి వస్తుంది. ద్వివారం నైవ మర్తవ్యం, మరణి ఇంత కష్టపడితే ఏమిటో చచ్చిపోతాం కదా, 2 సార్లు చావరు కదా, ఒక్కసారి. ఎక్కడ చస్తే మళ్ళీ చావు పుట్టుకోలేని చోటు ఉందో అక్కడ చావడానికైనా సిద్ధపడి సాధన చేసుకోండి అన్నాడు. చాలా గొప్ప విశేషం చెప్పాడు ఇక్కడ. అది సౌకర్యాలు చూసుకోరు మరి వద్దని కాదు, కానీ అది పరమార్థమును బ్రతకూడదు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ విశ్వేశ్వరుడు ప్రధానమని బ్రతకాలి, కైవల్యం ప్రధానమని బ్రతకాలి. మోక్షం అంత తేలిక కాదు, ఎంత కష్టం అని. ఎన్ని ప్రకృతిలో జీవుడు పడి ఇప్పటికి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడు తెలియదు, కోట్ల జన్మలు. అందుకే వాడికి ముక్తి అంటే అర్థం కాదు, దేహం నువ్వు కాదురా అంటే అర్థం కాదంటే కోట్ల జన్మల్లో అలవాటైపోయిన దేహాత్మ భ్రాంతి ఈ జన్మతో పొమ్మంటే పోతుందా? ముక్తిపాయం కాశీ. అయితే అక్కడికి వెళ్ళాలని, దాని మీద శ్రద్ధ కలగాలంటే మాత్రం అనేక జన్మల, ఈ లెక్కలో చెప్తే కల్పాల కాలం తపస్సులు చేయాలి. అనేక కల్పాల కాలం చేసిన తపఫలంగా కాశీవాసం ప్రాప్తిస్తుంది. కాశీలో విఘ్నములు సహిస్తూ సాధన చేయడం కష్టమా, లేక ఇంకా ఎన్నో జన్మలెత్తి జఠర వేదనలు, జన్మవేదనలు, శరీరం అంటే ఏదో అనుకుంటావు, అనుక్షణం దేహం రోగాలు ఏమి తెలుసుకోండి, ఏదో ఒక బాధ, ఏదో ఒక బాధ. తర్వాత తాను ఒక శరీరం, తను తెచ్చుకునే శరీరాలు, వాళ్ళకి కలిగే బాధలన్నీ మళ్ళీ వీడికే. ఈ బాధలు బాగున్నాయా? కాశీలో ఉపసర్గలు బాగున్నాయా? తర్వాత నరక వేదనలు బాగున్నాయా? జఠర వేదనలు బాగున్నాయా? చెప్పు ఇక్కడ. తాని దుఃఖాన్ని సర్వాన్ని స్మర్తవ్యాన్ని పునఃపునః, ఇక్కడ బాధపడుతున్న ప్రతిసారి ఆ బాధలు ఒక్కసారి తలుచుకో. దాని ముందు ఇదంతా అనుకో, తెలుసుకో. బహుదైవానుభూతాన్ని విస్మృతాన్ని నతానితు, అవి ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ వేదనతో మర్చిపోతున్నారు. ఇక ఆ వేదనలు వద్దనే కాశీకి వచ్చారు, మీరు తెలుసుకోండి. ఇక్కడ ఆ వేదనలు వద్దంటే కైవల్యం రావాలని వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇవి వీటికంటే బాగున్నాయని వెళ్ళిపోతున్నారా? అంతేకాదు ఎన్ని సాధనలు చేస్తే ఇక్కడికి వచ్చామో గుర్తు పెట్టుకోండి. సర్వపుణ్యమయి అయినటువంటి ఈ కాశీని మనం తత పుణ్యఫలావాప్త కాశీ త్యాజ్యా న సర్వథ, ఈ వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కాశీకి వెళ్ళి ఉండదలుచుకున్నవాడు, ఉండేవాడు, ఏ పాటి వేదన కలిగినా తత పుణ్యఫలావాప్త కాశీ త్యాజ్యా న సర్వథ, పుణ్యఫలము వల్ల లభించిన కాశీని ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెట్టరాదు అంటూ ఒక విషయం చెప్తున్నాను విను. భగవంతుడు ఇక్కడ ఊరికినే పరీక్షలు పెట్టడానికి విఘ్నాలు కలిగించడు. సాధన చేసేవాడికి పరీక్ష ఉంటుంది. ఎందుకంటే ఆ సాధన చిత్తశుద్ధితో చేస్తున్నాడా, దృఢమైనదా, పైనదా తెలుసుకుంటే గాని ఫలమివ్వరు. ఆ దివ్యమైనటువంటి ఆ వారణాసిలో ఉపసర్గలు అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. విఘ్నాలు ఉంటాయి. అంత మహానుభావుడు వ్యాస భగవానుడు అన్ని పురాణములు రచించి అందరికీ ధర్మాలు చూసి బుద్ధిగా ఉన్నాడు. అనేమి చరిత్ర శ్రవణ స్నానం బుధిర్చు భాగీరథి శివధర్మములు చెప్పు శిష్యతతికి ఉదర పోషణము చేయును మాధుకర వృత్తి. అంటే పద్ధతిగా ఉన్న మహానుభావుడికే బాదరాయుడు చిత్త మేపాటి ఎదయో అరయదుముగాక అన్నాడు విశ్వనాథుడు. అని మనస్సు ఎలాదో తెలుసుకుందాం, నువ్వు పంచి భిక్ష దొరకడు చేయన్నాడు. ఎందుకంటే అలా పెట్టాలి, ఎందుకు అలా పరీక్షలు పెట్టాలంటే మరి పెడతాడు. వాడు చిత్తంలో నిగ్రహం ఎంత ఉందో తెలియాలి. ఉపసర్గలు నిలబడలేకపోయాడు, కాశీలో ఉండడానికి అర్హత కోల్పోయాడు బాదరాయుడు అంతటి వాడే. అంటే మేమెంతా అని తెలుసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రహించాలి. ఇక్కడ అతనికి పరమాత్మ అవకాశం ఇవ్వలేదు. ఏదో పండుగలకు వచ్చి పోన్నాడు. ఇక్కడ ఉండడానికి అవకాశం ఇవ్వలేదు. చూడండి ఆ కథ ఎందుకు చెప్పాడు. నిగ్రహ సంపన్నుడికే కాశీవాసం. ఎన్ని నిగ్రహాలు ఉండాలి, మాట తోలకూడదు, ఆ కోపావేశాలు పనికిరావు. మరి ఏం చేస్తామని అలవాటైపోయాయంటే అయితే ఇంట్లో కూర్చో, కాశీకి వెళ్ళకు. కాశీ వెళితే మాత్రం ఉండవలసిన విధానాలు ఇవి. పైగా ఒక్క మాట, మీరు ఏది కాపాడుకోవాలని కాశీ నుంచి వెళుతున్నారని అడిగాడు.
జగీషవ్యుడు చెప్తున్నాడు ఇదంతా కాశీని వదిలేస్తాం అనుకుంటున్నటువంటి ఋషులకి. కాశీత్యాగే లగిష్యంతి తాని యుష్మా సర్వత అనంత పాప సంఘానాం ఫలం కాశీ వియోజనం అనంత పుణ్య సంఘానాం ఫలం కాశీ నిషేవనం. ఒకటే మాట. అనంతమైన పాపముల యొక్క ఫలమే కాశీని విడిచిపెట్టడం, పుణ్యాల ఫలమే కాశీని ఆశ్రయించడం. సుమ సూక్ష్మమైన సత్యాన్ని నమ్మకపోవడాలు అనేటువంటి లక్షణాలు కలిలో ఉంటాయి. మీరెలా తయారయ్యారు? పైగా మీరందరూ సాధకులు, తపస్సులు, పండితులేమో. ఒకప్పుడు వింధ్యాచల ప్రాంతంలో ఒక విప్రుడు ఉండేవాడు. కానీ వాడు మోహానికి లోనై మొదటి నుంచి నీచ వృత్తులు మరిగి కిరాత వృత్తి మాశ్రిత్య కశ్చిత్ ద్విజాధమ. ద్విజుల్లో అధముడు అంటే పుట్టాడు కానీ ధర్మాలేవి పాటించలేదు. వాడు కిరాత వృత్తి మాశ్రిత్య, వాడు సులభంగా అనిపించింది కిరాత వృత్తి. అంటే మానవ ప్రవృత్తిలో హింసా ప్రవృత్తి ఉంటే ఇలా తయారవుతారు. ఏ హత్య చేయడానికి వెనకాడట. పాపభీతి లేని వాడికి బ్రహ్మహత్యైనా గోహత్యైనా దేనికి వెనకాడు. అందుకనే పాపభీతి లేని వాళ్ళు గోహత్యలు చేస్తారు. అతనికి వయస్సు వచ్చేటప్పటికల్లా శరీరం పీడితమైపోయింది. వాళ్ళ నాన్నున్నాడు. ఆయన చూసి ఏడ్చి, ఏమిట్రా నువ్వు చేసినటువంటి పాపాల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. వాళ్ళ నాన్న ఎంత వృద్ధుడు. ఆయన మొదటి నుండి చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు, వినలేదు. ఇప్పుడు ఈ పరిస్థితికి జాలిపడి అంటున్నాడు, బ్రాహ్మణ జన్మ సంప్రాప్య మత్త ఏవ భవాన్సుత త్యక్త్వా బ్రాహ్మణ కర్మాని కృతవానస దుష్కృతం. నువ్వు చేసినవన్నీ విప్రకర్మలు కాకుండా దుష్కృతాలు ఆచరించేలా అయిపోయో అనంటే అప్పుడు ఏడ్చెట్టు. కొందరికి అప్పటికైనా ఏడుపు వస్తుంది. ఎలా ఏడ్చి అంటే తీవ్రంగా పశ్చాత్తాపడిపోయాడు. నేను తరించే అవకాశం లేదా అని తండ్రి పాదాలు ముట్టుకోవడానికి భయపడి దూరంగా దండం పెట్టాడు. అప్పుడు ఆయన కూడా జాలిపడి, నేను సర్వశాస్త్రాలు పరిశీలించాను, ఒక చిన్న ఉపాయం చెప్తాను, చేస్తావా? నువ్వు లేవడం కష్టం, ఎలాగో లేచి కాశీ ఇక్కడికి ఏ దిక్కు వైపు ఉందో ఆ దిక్కు వైపు తిరిగి ఒక మాట. నేను జాబాల శృతి పారగహ, వేదముని యందు జాబాల మహర్షి దర్శించిన మంత్రములు ఉన్నాయి. ఇవి జాబాలోపనిషత్తులు మొదలైన వాటిలో కనబడతాయి. ఆ జాబాల శృతిలో పండితుడు గనక వాళ్ళ నాన్నగారు ఒక మాట అన్నారు, పాపనాశ కరోపాయం. అది నేను చెప్తున్నాను విను. అదేమిటంటే, కాశీ దిక్కు వైపు తిరిగి కాశీం గమిష్యామి ఇది ఏకవారం శివాత్మక. శివస్వరూపమైన కాశీకి నేను వెళతాను అని అనుకుని నమస్కారం చేసి, నువ్వు ఎన్ని అడుగులు అటు వేయగలిగితే అనివే. అయితే ముందు ఓ పంచే అని భస్మం ఇచ్చాడండి. ఆ భస్మధారణ చేసుకున్నాడు. వెంటనే ఇతి తద్వచనం శ్రుత్వా సోప్యుద్ధూళ్యతనం తతః ప్రాహ కాశీం గమిష్యామి ఇది ఏకవారం కృతాంజలి. రెండు చేతులు దోయించి కాశీం గమిష్యామి అన్నాడు. అని తతశ్చచాల ద్విత్రీణి పదాన్యపి సాయత్నతః. అతి కష్టంగా 2-3 అడుగులు వేసి కింద పడి మరణించాడు. ఆ స్థితి అప్పటికి వచ్చేసింది. చిత్రం ఏంటంటే, అతడి యొక్క పాపాలకి యమకింకర్లు తీసుకెళ్ళాలి. ముందు రికార్డ్ అంతా ఉంది. వాళ్ళు అప్పుడే సిద్ధమైపోయారు. వారంటీ పట్టుకుని మొత్తం వచ్చేసారు వాళ్ళు. అయితే ఈ లోపల అక్కడికి నారాయణుడు వచ్చాడు. చూడండి, వచ్చి నాకు చక్రం ఎందుకుందో తెలుసా? ఎవరు శివద్రోహులో వారిని తెగటార్చడానికి చక్రం ఉంది, ముందు ఆయన విడిచిపెట్టండి. ఎందుకంటే ఆయన చాలా పుణ్యజీవుడు, కాశీస్మరణ చేశాడు. పైగా భస్మధారణతో ఎవడు శరీరం త్యజిస్తాడో వాడు సూక్ష్మదేహాన్ని ముట్టే అధికారం మీకు లేదు. ఇది చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అతను భస్మధారణతో వెళ్ళిపోయాడు, కాశీస్మరణ చేశాడు, కానీ ఇది సద్గతిని పొందుతాడు, శివానుగ్రహం పొందుతాడు అని చెప్పి విష్ణువు అతను రక్షించాడు. యమభటులు కూడా వారికి దండం పెట్టి తొలగిపోయారు. అతడు ఉత్తమగతులు పొందాడు. ఇది తెలుసుకోవాల్సింది. క్రమశః అతడు కైవల్య ప్రాతని క్రమశః పొందాడు అన్న విషయం కూడా ఇక్కడ. కాశీక్షేత్రంలో ఉంటూ విశ్వనాథ దర్శనం చేయకుండా బ్రతకడమే దుర్దినము తుస్సమా అంటూ విశ్వనాథుని యొక్క వైభవం, కాశీ వైభవం చెప్తూ, ఒకప్పుడు కీర్తీశ్వరుడు అనేటువంటి గొప్ప రాజు ఉండేవాడు. బహుకాలం రాజ్యపాలన చేస్తున్నంత కాలం ధర్మబద్ధమైన భోగము శివార్పణ బుద్ధితో ఆచరిస్తూ శివభక్తుడి శైవ ధర్మంలో పాటించిన మహానుభావుడై ఆయన ఒకప్పుడు మహాత్ములైనటువంటి ఋషులు తాను రాజ్యానికి వచ్చినప్పుడు వారందరూ జాబాలి శృతి తత్వవేత్తలైన వారికి పాద నమస్కారం చేసి వారితో అడుగుతున్నాడు. అడిగిన ప్రశ్న బట్టి సమాధానం ఉంటుందండి. నాకు ఇంకా రాజ్యపాలన చేయాలంటే ఏం కావాలి, శత్రుబాధలు పోవాలంటే ఏం కావాలని అడగకుండా అని అడిగినది ఏమిటి అంటే, అద్భుతమైన ప్రశ్న. నాకు ముక్తి ఏ విధంగా లభిస్తుందో అది తెలియజేస్తారా అంటే, కాశీం బినా ముక్తిపాయో నక్వాపేతి మునీశ్వరాహ. ఒకటే, కాశీ తప్ప మరొకటి లేదు సుమ. అందుకే ఎందుకు అంటే, కాశీ శివతనుస్తస్మాత్ శైవ ముక్తి ప్రధాన రూప. కాశీ శివతనువు. మనం గతంలో చెప్పుకున్న మాట ఇక్కడ స్మరించుకుంటున్నాం. లేదు యజ్ఞాలు యాగాలు చేస్తే ఏదో వస్తుందంటారే, అలాంటి రాజసూయాది యాగానా తపసామపి వస్తుతః కాశీ ప్రాప్తి ఫలం తస్మాత్ కాశీ సేవ్యా ముముక్షుభిః. రాజసూయాది యాగములు అనేక తపస్సులు చేస్తే కాశీవాసం లభిస్తుంది.
తతో భిన్నాకృత రాజన్ త్వయా ధర్మాశ్చ కోటిశః. అందులో నీకు ఇప్పుడేం పర్వాలేదయ్యా, నీ జీవుడేంటో మాకు తెలుసు. నువ్వు ఈ జన్మలోనే అనేకమైన తపస్సులను ఆచరించావు, గత జన్మల్లో కూడా నీకు అన్ని తపస్సులు ఉన్నాయన్నది నీ ప్రస్తుతం ఉన్నటువంటి నీ స్థితి బట్టి మాకు తెలుస్తుంది. అందుకు నీకు చెప్తున్న ఈ జన్మలో నువ్వు తప్పకుండా కాశీవాసివై ముక్తిని పొందుతావు అని అభయం ఇచ్చారు వాడు. ఈ మాట వినగానే చాలా సంతోషించాడు ఆయన. పైగా కాశీకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, సంప్రాప్య కాశీం భూపాల స్వధర్మం అపరిత్యజన్. నువ్వు కాశీని చేరుకున్నాక నీ స్వధర్మాన్ని విడిచిపెట్టరాదు. ఇది తెలుసు. స్వధర్మం అంటే మన ఉద్యోగాలు అనుకోకండి, ఉద్యోగం చేయగేమవుతాం, ఎలాగో డబ్బు కోసం చేయాల్సిందే. స్వధర్మం అంటే శాస్త్రమునికి విధించిన కర్మే స్వధర్మము. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. లోక వ్యవహారం వేరు, పరమార్థంలో స్వధర్మం అనే అర్థం ఏంటంటే శాస్త్రము ఎవరికి ఏది విధించిందో, వర్ణాశ్రమ ధర్మాలు వాటన్నిటి ప్రకారం ఎవరికి ఏది విధించిందో దాన్ని పాటించడమే స్వధర్మం. సంప్రాప్య కాశీం భూపాల స్వధర్మం అపరిత్యజన్ నిత్యయాత్రాది కర్మాణి కురు యత్నేన సంతతం. నిత్యయాత్రాధికారు చక్కగా చెయ్యి. బహవో నియమాస్సంతి రాజన్. కాశీవాసమని ఆనందపడిపోతూ ఎగిరిపోవడం కాదు, అది ఆనందమే, కాదని కాదు. కానీ కాశీ నివాసన బహవో నియమాస్సంతి, బహు నియమాలు ఉన్నాయి సుమా. తద్ధర్మాచరణం కార్యం యత్నపూర్వకం అన్వహం. ప్రతిరోజు ఆ కాశీ ధర్మాన్ని పాటించాలి. కాశీకి వెళ్తాను, ఇష్టానుసారం ఉంటానని భ్రమతో కూడా అనుకోకు సుమహ. కాశీవాసం కఠినమే, తెలుసుకో. అది ఎవరికి కాశీవాసం అంటే యాత్రాది రథచిత్తానాం. కాశీ యాత్రలు చేయాలి. కాశీ యాత్రలు అంటే అనేక ఉన్నాయి. ఈ రోజు త్రిలోచనేశ్వరుడు ఓంకారేశ్వరుడు దర్శనం, అక్కడ కొండల్లో స్నానం, అష్టభైరవ యాత్ర, వినాయకుల యాత్ర, సూర్యయాత్ర, ఇలా కాశీ యాత్రలు చేయాలి. అక్కడికి వెళ్ళి ఒక చోట కూర్చోవడం కాదు. కాశీ యాత్రాది రథచిత్తానాం స్వస్వధర్మ రథాత్మనాం కాశీవాసో ముక్తిహేతు. ఈ రెండు ఉన్నవారికి, స్వధర్మానుష్ఠానం చేసిన వారికి అంటే శివధర్మాలు తాను ఏవి చేస్తున్నాడో వాటిని చక్కగా చేయడం ఒకటి, అక్కడ యాత్రాదులు రథచిత్తానాం ఆసక్తి కలిగినటువంటి వారికి ముక్తి హేతువు. నాణ్యేషాం, ఇతర మార్గముల ద్వారా ముక్తి రాదు సుమా. అందుకే కాశీలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే అంటూ మరికొన్ని విషయములు చెప్తున్నాడు. ఇందులో మాట మామా ప్రమద అని వస్తుంటుంది. మామా ప్రమద అంటే పొరపాటును కూడా ఇది మర్చిపోకు సుమా అంటూ వరుసకు కొన్ని శ్లోకాలు చెప్తున్నారు. క్లుప్తంగా చెప్పుకుందాం. నిరంతరం త్రిపుండ్రధారణ ఉండాలి, ఒంటికి మర్చిపోరాదు. రుద్రాక్షధారణ ఉండాలి, శివజపం చేసుకుంటూ ఉండాలి. విశ్వేశ్వరార్చన చాలా అవసరం. వీటిలో మామా ప్రమద భూపతే, పొరపాటు పడుకు సుమా, ఎప్పుడు ప్రమాదపడకు. డుంటి గణపతిని ఆరాధించాలి, అదేవిధంగా భైరవుని ఆరాధించాలి, ఇంకా అవిముక్తీశ్వరుని ఆరాధించాలి. రుద్రాధ్యాయం మరువరాదు సుమా. కాలభైరవుని ఆరాధించాలి, దండపాన్ని ఆరాధించాలి, పైగా వీర కుండంలో స్నానం చేసి వీరేశ్వరుని ఆరాధించాలి. ఆమర్తకేశ్వరుడు ఉన్నాడు అంటూ కాశీక్షేత్రంలో ఉన్న వారి గురించి చెప్తూ కృత్తివాసేశ్వరుని ఆరాధించాలి. జ్ఞానవాపిలో స్నానం చేసి తీరాలి, అక్కడ పితృతర్పణలు చేయాలి. పిలిప్పిలా జలంలో స్నానం చేయాలి, కేదారకుండంలో స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించాలి, ఓంకారేశ్వరుని దర్శించాలి అంటూ ఇవన్నీ మళ్ళీ కాశీస్మరణంతా ఏకరువు పెట్టారు. మనకు మళ్ళీ రాజుగారు ఇది విని ఆనందపడిపోతున్నాడు. పైగా మహాశ్మశాన మరణం సురాణామపి దుర్లభం. మహాశ్మశానంలో మరణించడం దేవతలకు కూడా దుర్లభం సుమా. ఈ విధంగా ఆ ఋషులు ఆశీర్వదించారు. అప్పుడు ఆయన తతో రాజ్యం దదౌ సర్వం స్వపుత్రాయ నరాధిప జాబాలోక్త ప్రకారేణ. మాటి మాటికి విషయం చెప్తున్నాడు శాస్త్ర ప్రమాణం. జాబాలోక్త ప్రకారేణ సంకల్పాదాని నిర్మమ. కాశీవాసంలో సంకల్పాన్ని తయారు చేసుకుని దాని పద్ధతిగా ఉంటూ పుత్రుడికి రాజ్యాన్ని అప్పగించి కృత్వాస నిర్యయౌ రాజా కాశీముద్దిశ్య భక్తిత. కాశీని ఉద్దేశించి బయలుదేరిపాడు. కాశీకి చేరుకుని ఎలా ఉన్నాడంటే తన రాజుని గర్వం ఎక్కడా లేదు. నియమంగా స్నాన ఆచరణ, క్షేత్ర దర్శనం, దేవతా దర్శనం చేసుకుంటూ నిత్యం మర్చిపోకుండా చేస్తున్నాడంటే శివకథాం శృణ్వన్, శివ సంబంధమైన కథలు వింటూ ఉండాలి ప్రతి నిత్యం కూడా. అది గొప్ప సాధన కాశీలో. అవి చేస్తూ అత కాశీ అలా ఉంటూ ఉండగా కొద్ది రోజులు బాగానే గడిచింది. మళ్ళీ ఉపసర్గలు వచ్చాయి. ఉపసర్గలు రకరకాల ప్రకృతి వైపరీత్యాలు, తను ఉండడానికి ఇబ్బంది కలిగించేవేవో ఒకటి వస్తున్నాయి ఆయనకి. అవన్నీ మళ్ళీ లిస్ట్ ఎందుకు, ఉపసర్గలు అంటే చాలు, శరీరం సహకరించేది కాదు. ఆఖరికైనా అత కాశీం పరిత్యక్తం మతిర్జాత. ఆఖరికి ఎంత ఏదైతే అయింది కానీ అక్కడ బాగుంది, తిరిగి వెళ్ళిపోదాం, ఈ సాధన అనేది అక్కడే చేసుకుందాం అని కాశీని విడిచిపెట్టాలని అనిపించింది. కొంచెం అటు ఇటు నడుస్తూ ఆలోచిస్తున్నాడు. ఇతస్తతో భూపతిస్తూ, తోచకు అటు ఇటు తిరిగెట్ట. గురువులు చెప్పిన మాట గుర్తు. కాశీలో ఉంటే సహనం అవసరం, నియమం అవసరం, ఎలాంటి ఉపసర్గలు వచ్చినా ఎదుర్కొనాలి అని అనిపించి మళ్ళీ ఏడుస్తున్నాడు. చిచి, కాశీని విడిచిపెట్టకూడదు. ఇది విడిచిపెట్టాలని బుద్ధి ఎందుకు పుట్టింది? పాపం వల్ల.
కనుక సహించి ఇక్కడ ఉంటాను అని మళ్ళీ ఉంటున్నాడు. అలా కొన్ని రోజులు అవుతుంది, మళ్ళీ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఆఖరికి ఏం చేశాడంటే, వెళ్ళిపోదామంటే వెళ్ళగలిగే శరీరం ఉంది కనుక వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఈ చెట్టు వెళ్ళిపోదాం అనుకోదు, ఇది ఎక్కడ ఉంటుంది. అదృష్టవశాత్తు ఎప్పుడో పోతుంది, ముక్తి పొందిపోతుంది. ప్రతి జీవుడు ముక్తి పొందుతాడు కాశీలో. మానవుడైన వాడు మాత్రమే పాపాలు చేస్తే భైరవ యాతన. కానీ స్థావరములు, తిరియక్కులు అంటే పక్షులు, జంతువులు, చెట్లు, చేమలు అక్కడ తనువు చాలిస్తే ముక్తి తప్పదండి, వాటికి భైరవ యాతన లేదు. ఎందుకంటే గర్జన్మల్లో ముక్తికి కావాల్సింది చేసేసుకుని ఏదో చిన్న పాపం వల్ల ఈ దేహం దాల్చి ఎంతో పెద్ద పుణ్యం వల్ల వాళ్ళ కాశీకి చేరుకున్నారు. అక్కడ మనకి వాళ్ళు ముక్తి తప్పకుండా పొందుతారు. మానవులకే జాగ్రత్తగా ఉండాలి, సాధనార్థం వచ్చిన శరీరం కదా. ఆ ధర్మబోధ అంతా మానవులకే, జంతువులకి కావు. అవి అనుభవ జన్మలు, ఇది ఆచరణ జన్మ. ఇవన్నీ రహస్యాలు. అసలు జీవుడు తన శరీరం గురించి అర్థం చేసుకోవడానికే ఎప్పుడు ప్రయత్నించడు. అది ప్రయత్నించాలని తెలుసుకోవాలి. నేనేమిటి, శరీరం ఏమిటి. నేను మళ్ళీ ఆత్మ విషయం చెప్పారని మళ్ళీ విసుక్కోకండి దయచేసి. నేనంటే ఏమిటని తెలుసుకుని శరీరం ఏమిటి ఎలా వచ్చింది ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతాయి కొంతమేరకైనా. శరీరం చిత్త భ్రాంతి ఉన్నదే దానివల్ల వస్తుంది. మొత్తానికి కథలు వింటూ ఉన్నటువంటి ఆ మహానుభావుడికి చెట్లను చూసి అనుకున్నాడు, నేను చెట్టుకు నన్ను కట్టేసుకుంటాను అనుకున్నాడు. కట్టుకుంటే మరి వెళ్ళనుగా, కానీ విప్పేసుకోవచ్చు కదా కట్టు. అక్కడ చెట్టు మించి ఒక పాము అలా దిగుతుంది. అదే దీని మీద కూడా నేను స్థిరంగా ఉండలేను కదా అని మళ్ళీ విప్పేసుకున్నాడు, పాముకు భయపడి. ఇక్కడ అది ఉపసర్గ. ఇంక తిరిగితే ఆఖరికి రోజు చూశాడు, కాశీని విడిచిపెట్టరాదు, విడిచిపెట్టాలని బుద్ధి కదలగలిగి కాళ్ళు ఉండడం వల్ల వచ్చింది కదా అని ఖడ్గం తీసుకుని కాళ్ళు నరికేసుకున్నాడు ఒక్కసారి. ఇక్కడ తతపరస భూపాల కింకార్యమతి చింతయన్ చకార చరణఛేదం స్వతయేవ తదా. ఒక్కసారి తన కాళ్ళు నరికేసుకున్నాడు. ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళగా కాశీలో వెళ్ళి ఉండిపోతాను. ఎందుకంటే కాశీలో ఉండే ఆనందం కాలిపోయినా పర్వాలేదు, ఇక్కడ కాశీలో ఉంది. అప్పుడు ఒక మహా యువకుడు గుర్రం మీద వస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉన్నాడు ఆ యువకుడు చూస్తుంటే. అందుకు ఆరుహ్య తురగం దివ్యం తదా రాజానం అబ్రవీత్. ఒక సుందరుడైన ఒక యువకుడు గుర్రం తోలుకుంటూ వచ్చి రాజుగారిని చూశాడు. హర్రే, కాలు నరికేసుకున్నావే, ఎందుకు నరుక్కున్నావు? కిమర్థం చరణం చిన్నవు రక్త పంకజ సన్నిభో. చూడు ఎలా అందమైన పాదాలు, నరికేసుకున్నాను. అయితే భయపడకలే, నేను వైద్యనిపుణుడిని, వైద్యం నాకు బాగా వచ్చు. సంయోజయామి చరణం యథాస్థానే నరాధిప. నీకు ఎక్కడ తెగిపోయింది అక్కడ మళ్ళీ నేను అతికించి పెట్టగలను, నా దగ్గర వైద్యం ఉంది నాకు. అహంతు వైద్య విద్యయా సమర్థస్మి. వైద్య విద్యలో సమర్థుడిని అంటే ఆ సమర్థుడు వచ్చాడు అనమాట అక్కడికి. సర్వ వైద్యముల్లో సమర్థుడు ఆయన. నా దగ్గర సంతి ఔషధాన్ని రాజేంద్ర సద్య స్వాస్థ్య ప్రదానిమే. నా దగ్గర అప్పటికప్పుడు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే ఔషధాలు చాలా ఉన్నాయి. అది కాశీ యాత్రాధ్యకరణి ప్రత్యవాయు భవిష్యతి. కాశీ యాత్ర చేస్తూ ఉన్నప్పుడు మాత్రం మధ్యలో భిన్నములు ఏర్పడితే, భంగములు ఏర్పడితే ప్రత్యయ దోషం వస్తుంది. కనుక నీకేం పర్వాలేదు, ఆ చిన్న పాదాన్ని నేను అతికిస్తానట్టు. వద్దొద్దు, నువ్వు అతికించేవరకు మళ్ళీ వెళ్ళిపోతానని. నేను అతికించకపోతే ఇక్కడే ఇలాగుంటాను పోతానన్నాడు. కానీ ఇలా ఉంటే లాభం లేదు కదా కాశీలో, ఇది తెలుసుకో. ఎందుకంటే కాశీలో ఉన్నవాడు చిన్న పాదంతో యాత్రలా చేస్తాడు. యాత్ర చేయకపోతే ముక్తి ఎలా లభిస్తుంది అంటే కాశీ యాత్రకే ప్రధానంగా చెప్తున్నాడు ఇక్కడ. చిన్న పాదస్యతే రాజన్ కథం యాత్రాధికం భవేత్. కాశ్యాం విశ్వేశ్వర లింగం నదృష్టా ఏన యద్దినే తద్దినేనేవ గృహీయాత్ స పానీయమపి ధ్రువం. కాశీలో ఉన్నవాడు విశ్వనాథుని దర్శించకుండా నీళ్లు కూడా తాగడే, అది నియమం. అలాంటిది నువ్వు విశ్వనాథుని దర్శించకుండా కూర్చోగలవా? జ్ఞానవాపున స్నానం చేయకుండా, మణికర్ణికలో స్నానం చేయకుండా ఉంటావా? పాదాలు తెచ్చుకో, నేను ఇస్తాను కదా అంటే నువ్వు ఇస్తావు బాగా, నువ్వు వెళ్ళిపోతావు. నాకు ఇంకా పాదాలు వచ్చాక మళ్ళీ వెళ్ళిపోవాలి బుద్ధి పుడితే నువ్వేమన్నావు? యాత్ర చేయకపోతే ప్రమాదం అన్నావా? రాని ఏమొస్తుంది? యాత్ర చేయకపోతే ఇక్కడ మరణిస్తాను. ఈ నియమంగా పాటించనందుకు భైరవుడు యాత్ర పెడతాడు, అంతే కదా. నియమపాలన లేని వాళ్ళకి భైరవ యాతన తీవ్రంగా ఉంటుంది అని చూపుతూనే పెడతాడు. కానీ భైరవ యాతన అనంతరం శివుడు ఒళ్ళో పెట్టుకుని తారక మంత్రం ఇస్తాడుగా. భైరవ యాతన అనుభవిస్తాను కానీ కాశీ వదలను అన్నాడు. చాలా గొప్ప విషయం ఇక్కడ. యాత్ర చేయకపోతే భైరవ యాతన, కానీ కాశీ మాత్రం వదలను. నిరంతరం భస్మం పెట్టుకుంటా కూర్చుంటా, అంతే చాలు. సేవనీయానిగత్వే సేవ్యా సేవ్యాశ్చ సాదరం. అందుకే నేను అందరినీ సేవించలేకపోవచ్చు, వెళ్ళలేకపోవచ్చు, కానీ ఇలా నిర్ణయించుకున్నాను. అందుకే మరిష్యామి అధునా, ఇప్పుడే కావాలంటే మరణిస్తాను అని కత్తి తీసుకున్నట్టు. వెంటనే ఆ వైద్యుడు హ్యాపీ చిరునవ్వు చూశాడు, అంతే. పాదాలు తమంత తాము వచ్చాయి. ఆ వైద్యుడు దర్శనమిచ్చాడు, ఎదురుగా సాక్షాత్కరించాడు వైద్యనాథుడు విశ్వనాథుడు. అప్పుడు విచ్ఛిన్న చరణము చాపి యథావద్యోజితౌ తతః. విచ్ఛిన్నమైన ఆ చరణములు తిరిగి వచ్చేటట్లు చేసి, ఇదం యా భక్తిరుత్పన్న కాశ్యాంతవన రాధిప. కాశీ మీద ఈ భక్తి ఉన్నదే అది చాలా గొప్పది సుమ.
అది సా భక్తి భూరిభాగ్యేన తపసా అభవద్ధ్రువం. ఎన్నో భాగ్యముల వల్ల తపస్సు వల్ల కాశీ మీద ఈ భక్తి ఉంటుంది. కాశీని విడిచిపెట్టను అనేటువంటి భక్తి ఉంటుంది. రాజ్యభోగాదిగా సర్వం పరిత్యక్తంతో యా నృప. రాజ్యభోగాలు విడిచిపెట్టమంటే చిన్న విషయం కాదండి. ధనం ఎంతున్నా ఇంకా కావాలనేటువంటి ఆశను విడిచిపెట్టడం చిన్న విషయమా? అదేవిధంగా భోగాలు విడిచిపెట్టడం చిన్న విషయమా? నువ్వు చేసిన సామాన్యమైన విషయం కాదయ్యా. మాయను జయించడమే భోగత్యాగం అంటే. మాయను జయించడమే రాగద్వేషాలను జయించడం అంటే. మాయను జయించడమే శరీర అనుబంధాలను జయించడం అంటే. నువ్వు సామాన్యుడివి కాదు. ఆఖరికి భోగత్యాగం కాదు కదా, శరీరం చెత్తు ముజ్జిత్తు ఆఖరికి చంపేసుకుంటానన్నావు. ఒక్కటి కాశీలో ఆత్మహత్య చేసుకుంటే వాడికి ముక్తి రాదు, తెలుసుకోండి. కాశీలో కానీ ఆత్మహత్య తప్ప ఇంకే విధంగా మరణించిన ముక్తి వస్తుంది. ఆత్మహత్య చేసుకుంటే వాడు రుద్రపిశాచం అవుతాడు. అయితే రుద్రపిశాచమైనా కొన్ని లక్షల సంవత్సరాలు తిరుగుతుంటాడు పిశాచంలా, ఆ తర్వాత మళ్ళీ ముక్తి పొందుతాడు. అది ఉంది. మళ్ళీ జన్మించడు, నరకాలకు వెళ్ళడు. అది కూడా తెలుసుకోవాలి. కాశీ గురించి, కాశీ పాపం గురించి, కాశీ పుణ్యం గురించి తెలుసుకోవాల్సిన రహస్యాలు. తృణీకృత్య ఉపసర్గాస్తు కాశ్యామర్తం సముజ్యత. ఉపసర్గాలు ఎన్నో వస్తున్నా వాటిని కూడా లెక్క పెట్టకుండా మరణంతో సమానమైన విధంగా వికలాంగుడివి కాశీలో పోవాలనుకుంటున్నావు. ఎంత సాహసం అది! చిన్న విషయం కాదయ్యా. మహాప్రీతి కారణంగా నీకు ఇది కలిగింది కనుక నీపై నాకు ప్రీతి కలిగింది. నీకు నేను చెప్తున్నాను, కాశీవాసం హాయిగా చేసుకో. ఉపసర్గలు ఇంకా అంటావు, నువ్వు హాయిగా ఉంటావు. చక్కగా కాశీవాసం చేసుకో. దాస్యామి అభయం, అభయం ఇస్తున్నాను. మత్కథాశ్రవణాసక్త సంతుష్ట సర్వదా వస. హాయిగా కాశీలో ఉంటూ నా కథలు వింటూ ఆనందంగా ఉండు. నా భవిష్యత్ తే రాజన్ కాలభైరవ యాతన. నీ కాలభైరవ యాతన ఉండదు. స్వేచ్ఛయాత్ర తనుత్యాగం కరిష్యతి. హాయిగా ఉంటావు, స్వేచ్ఛగా శరీర త్యాగం చేస్తావు. అప్పుడు నేను నిన్ను ఒళ్ళో పెట్టుకుని తారకమతులు ఇస్తాను, ముక్తినిస్తాను. అంతవరకు హాయిగా ఉంటు ఇలరా అని పిలిచి తదా దాస్యామ్యహం ముక్తిం తుభ్యం అత్ర న సంశయ. ముక్తినిచ్చేవాడు అభయం ఇచ్చేసాడండి. ఇచ్చి రాజన్ అభయహస్తోయం దియ్యతే తవ మూర్ధని. ఇదిగో అభయం ఇస్తున్నాను. దగ్గరికి పిలిచి ఆ శిరస్సు మీద చెయ్యి పెట్టాడు విశ్వనాథుడు. విశ్వనాథుని అభయహస్తం బ్రహ్మరంధ్రం మీద పడగానే అతను కలిగిన ఆనందం, తుభ్యం కాశ్యాం తనుత్యాగే ముక్తిం దాస్యామి అసంశయం అని నిస్సందేహం అని చెప్పి, కురు వేదోక్త మార్గేణ సత్కర్మ నిరంతరం. నీకు శరీర పట్టుతో ఉన్నంత కాలం కూడా వేదోక్తమైనటువంటి కర్మలు చెయ్యాలి. తాని కర్మాని సర్వాణి మహ్యమేవ నివేదయ. ఆ కర్మలు నాకు అర్పణంగా చేయి, శివార్పణ దృష్టితో చేయు. అహమేకో వేద విద్య సర్వ వేదాంత సంస్థ మత్త పరతరం నాస్తి సర్వదా సత్యముచ్యతే తం తారయామి సంసారాద్యో అనన్య శరణో నిశం. అనన్య శరణాగతితో నన్ను ఆశ్రయించిన వారిని తప్పకుండా తరింపజేస్తానంటూ శివుడుకున్న అభయవచనాలు అద్భుతంగా చెప్పాడు. విన్నారు కదా మీరంతా అన్నాడు జగీషవ్యుడు అని. అతో ధైర్యేణ సతతం కాశ్యాం స్థాతవ్యమాస్తికై. ఆస్తికులు కాశీలు ఈ విధంగా ఉండాలి సుమా. ఒకప్పుడు ఏం జరిగిందంటే, కొందరు మునులు విశ్వనాథ దగ్గరికి వచ్చి భోరం నేర్చు. ఎందుకంటే ఇంకొద్ది కాలంలో కలి రాబోతోంది అని. ఎందుకంటే కలికాలంలో ఎలా ఉంటుందంటే, కలి రాయాస్యతి స్వేచ్ఛం మహాపాపకులాకుల. మహాపాపకుల ఆకుల కలిహి. మహాపాప సమూహాలతో ఆకులమై ఉంటుంది కలి. నస్థాస్యంతి కలో ఘోరే శైవాహ ధర్మాహ సనాతనాహ. కలిలో సనాతన ధర్మములు క్షీణిస్తాయి. పైగా ఈ శివధర్మములు క్షీణిస్తాయి, భక్తి ఉండదు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు కాశీలో. అది వచ్చింది. తత్ర భక్తి పరిత్యాగో యాతనైవ భవిష్యతి. అందుకు వాళ్ళకి దిగులు కలిగింది. కాశీలో కలి వచ్చిందంటే వాళ్ళ బుద్ధిగా ఉన్న మా బుద్ధులు కూడా మారిపోతాయి. ఇవాళ బాగానే ఉన్నాం. అప్పుడు భక్తి త్యాగం చేసామనుకోండి, ఇంకా యాతనలు బాధలు తప్పవు. ఇక్కడ అశైవానాం కలవు కాశ్యాం అవస్థానం భవిష్యతి తేషాం భవిష్యత్యనిశం ఘోరా భైరవ యాతన. వాళ్ళ బాధ అంతా ఇది. అశైవులు అంటే శివభక్తులు కానివారు, అధార్మికులు కాశీలో పెరిగిపోతారు గనక అక్కడ భైరవ యాతనలు ఎక్కువైపోతాయి. ద్విత్రాశైవ భవిష్యత్. అలా అసలు లేకుండా పోరు, ఇద్దరు ముగ్గురు కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇలాగా వాళ్ళు బాధపడ్డారు కలుస్తుందని భయంతో. ఇది తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడే మేము జాగ్రత్త పడతాం కలి రాకుండానే అంటూ బహువిధములైన వ్రతములు చేసి పరమేశ్వరుని శరణు వేడి వారు ఆ కలి రాకుండానే ముక్తి పొందారు అక్కడ ఉన్నటువంటి మహానుభావులు. ఈ కథ ద్వారా మనకి కలి దాని ప్రభావం చూపిస్తూ, కాశీలో వాసాదుల కోసం ప్రయత్నించడం మంచిదే గాని మన ప్రయత్నంతోనన్నీ జరిగిపోతాయని అహం పనికి రాదు. ధనాదులతో కాశీని కొనలేం. ధనాదులతో అక్కడ ఏవో చేయగలం అనుకోవద్దు. ధనము, కీర్తి అన్ని ఇక్కడ ఆడంబరాలకే. అక్కడ ఏది లభించిందో అది స్వామి యొక్క అనుగ్రహంగా భావించి అత్యంత వినయ సంపదతో, నాది అనే భావం లేకుండా ఈశ్వర ప్రసాదం అనే భావనతో అక్కడ వసించాలి.
అది దీనిలో చెప్తున్నది. ఒకప్పుడు వేదనిధి అని ఒక తపస్సు ఉండేవాడు. ఏంటి నీ కథలకు అంతులేదా? కానీ ప్రతి కథ కాశీకి సంబంధించిన ఒకానొక నియమాన్ని మనకు చెప్తున్నది తెలుసుకోవాలి. పురా వేదనిధిర్నామ తపస్వి శివపూజక. వేదనిధి ఒక తపస్సు ఉండేవాడు. అతను అవిముక్త క్షేత్రానికి చేరుకుని నియమబద్ధంగా ఉండేవాడు. పేరుకు తగ్గట్టే వేదశాస్త్రములన్నీ ఎరిగినవాడు, వాటి ప్రకారం నడుచుకునేవాడు. తదా భస్మభూతాంగ సదా రుద్రాక్షభూషణ. భస్మరుద్రాక్షలు ధరిస్తూ రుద్రజపం చేసుకుంటూ నిరంతరం విశ్వనాథ అర్చన చేసుకుంటూ ఉండేవాడు. రోజు అతని పని ఏమిటంటే విశ్వనాథ అర్చన చేసుకుని ఒక నమస్కారం చేసేవాడు. 2 శ్లోకాలు ఏమనంటే, హర శంభో మహాదేవ కాశీవాసం ప్రయచ్చమే. కాశీలు ఉంటూ ఇంక ఉండిపోతాను అనుకోకూడదు, రోజు అడుగుతూ ఉండాలి. కాశీవాసం ప్రయచ్చమే తరసాతనురీశానా కాశ్యామేవ పతత్వయం. ఈ తనువు అతి త్వరలో కాశీలోనే పడిపోవుగాక. ఇది దీని యొక్క భావం. నీ దగ్గర నివసించాలి, అతి త్వరలో ఈ తనువు పడిపోవాలి. ఎందుకంటే తనువు ఉంటూ ఉంటే సమస్యలు ఉంటూ ఉంటాయి, విఘ్నాలు వస్తాయని భయం ఉంటుంది. అందుకే తొందరగా శివశంభో మహేశాన గౌరీశ ఉమేశ శంకర వదతో మీ మహాదేవ ప్రాణాయాంతు కృపానిధే. ఈ కాశీక్షేత్రం నిరంతరం శివ శంభో మహేశ గౌరీశ ఉమేశ శంకర విశ్వేశ అంటూ బతికేయాలి. ఇక్కడ పంచాక్షరం జపన్నే చకార సైన దిజ. ఇలా రోజు చక్కగా గడిపేవాడు. ఒకరోజు పంచాక్షరం జపిస్తే తను నిద్రపోయాడు. ఆ నిద్రపోతే తత స్వప్న సమభవత్ అని ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమిటి అంటే, అత్యద్భుతమైన నర్మదా నదీ తీరం. ఆ తీరంలో ఆయన కూర్చుని ఉన్నాడు. అనేక మంది మహానుభావులు శాంభవాహ శివయోగులు ఆయన దగ్గరికి చేరారు. చేరి నమస్కారం చేశారు. స్వామి పేరేమిటి అడిగారు. నా పేరు వేదనిధి. ఎక్కడి నుంచి మీరు వచ్చారు అన్నాడు. కాశీ నుంచి వచ్చాను. ఇదంతా కలండి ఆయనకి. కాశీలో పడుకున్నప్పుడు వచ్చింది ఈ కళ. నా పేరు వేదనిధి, కాశీ నుంచి వచ్చాను అంటే, కాశీలో ఉంటూ ఉంటాను, ఇక్కడికి వచ్చానన్నాడు. కాశ్యాం త్వయా తపశ్చర్య క్రియతే చేతి సంస్కృతం తత్కృతేన ఉగ్రతపస ప్రీతశంకర ఇత్యపి. కాశీలో ఉన్నాను, తపస్సు చేసిన శివుడు ప్రీతి చెందని అన్నాడే. ఎలా వచ్చావు కాశీ నుంచి బయటికి? వాళ్ళందరూ దీంతో స్వప్నంలోనే ఈదృశేన త్వయా కాశీ కథం త్యక్తా వదస్వన. కాశీ విడిచిపెట్టి ఎలా రాగలిగాయ్యా? ఎందుకంటే కాశీత్యాగే మతిరభూ కథం వా తవ సువ్రత. కాశీని విడిచిపెట్టాలి బుద్ధినికి ఎలా? పోనీ ఎవడో అనుకోవడానికి తమ పేరు వేదనిధేమో. మరి వేద జ్ఞానం కలిగిన ఎవరికైనా కాశీని విడిచిపెట్టాలనిపిస్తుందో చెప్పు. భవాన్ వేదనిధిర్నామ్నా కేవలం నేతి శుశ్రుమ. నువ్వు వేదవేత్తవే, కాశీ అంత గొప్పది అని వేదములు చెప్తున్నాయే. ప్రాయసో విస్మృత వేదా. చదివిన వేదాలు మర్చిపోయావా? వేదార్థోపిత విస్మృత, వేదార్థములు మర్చిపోయావా? కాశీత్యాగకృతో నూనం త్వయా దుష్పథగామినా. చెడుతో అవతక్కొచ్చేవి. ఏంటా చెడుతో? కాశీని విడిచిపెట్టడమే అంటూ ఇక్కడ సాకాశీ ముక్తిదా విప్ర సంచక్త హేళయా కథం. ముక్తినిచ్చే కాశీని ఎలా విడిచిపెట్టావు అంటూ ఈ వాక్యంతో వరుసగా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఎలాంటి కాశీ అంటే వరుసగా కాశీ వైభవం అంతా మళ్ళీ చెప్తాడండి, ఏకొరకు పెడతాడు. అవి కొన్ని 10 శ్లోకాలు. అవన్నీ చెప్పి కాశీని విడిచిపెట్టడం అంటే ఎలాంటిదంటే, వానరానికి రత్నం దొరికిందనుకో విలువ తెలియక రాయనుకుని పారేస్తుంది. అలాగే సంస్కారం లేనివాడు కాశీని అలాగే విడిచిపెడతాడు. వానరేణ యథారత్నం నపరిజ్ఞాయతే తథా కాశీతత్వం నవిజ్ఞాత నరైః సమ్యక్ అకర్మభిః. సత్కర్మలు చేయనటువంటి వాళ్ళకి కాశీ రుచించదు, తపస్సులు చేయని వారికి కాశీ రుచించదు. సునకం ముందు కొబ్బరికాయ పెడితే దానికి ఎలా అర్థం కాదో, హృదయంలో దుష్కృతమైన వాసనలున్న వాళ్ళకి కాశీ రుచించదు. చక్కగా చెప్పాడు. దుష్కృతాత్మనాం తథా నభాతి కాశీ సా హృదయే దుష్కృతాత్మనాం. కాశీన సులభా పుంసాం వాసనాచ్ఛన్న చేతసాం. గొప్ప మాట చెప్పాడు. వాసనలు నిండిపోయిన చిత్తానికి కాశీ సులభంగా రాదు. వాసనలు పోతే కానీ మోక్షం రాదు. ఏదో వాసన, అక్కడికి వెళ్ళినా ఇంకా ఏవో వాసనలు ఉంటూ ఉంటాయి, చిన్న విషయం కాదు. అందుకే వాసనాసక్త చేతసాం లేదా వాసనాచ్ఛన్న చేతసాం కాశీన సులభా పుంసాం. ఈ వాక్యములన్నీ తెలుసుకుని కాశీ విలువ గ్రహించి తత్ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలి ప్రతివాడు అంటూ. ఎలా విడిచిపెట్టేవయ్యా అని తిట్టేట వాళ్ళందరూ. ఆ దెబ్బకి నాకు వెలక వచ్చేసింది సుమా. వెలక వచ్చాక ఇంక ఏడుపు మొదలైంది. ఎందుకంటే కలలోనైనా కాశీ విడిచిపెట్టేనే అని ఏడుపు వచ్చింది. ఇక్కడ కలలోనే ఏడుస్తూ లేచిన తర్వాత ఏడ్చి పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చాడు ఆ వేదనిధి అని ఎవరు చెప్తున్నారు? జగీషభ్యుడు. ఆయన నా దగ్గరికి వచ్చి మహ్యం నివేదయావా స్వప్న వృత్తాంత మాదిత. నాకెందుకంటే కొన్ని కళలు నిజమైపోతాయంటారు, నాకు ఇది ఎక్కడి నుంచి చెబుతున్న భయంగా ఉందయ్యా. అందుకే నేను ఇవాళ ఈ దోషం పోవడం కోసం
మరింతగా కాశీయాత్ర చేస్తాను నమస్కరించి మళ్ళీ పంచక్రోశ యాత్ర ప్రత్యేకించి చేసేట ఆ రోజు. తతో వేదనిధిం శంభం స్వాంకే, మొత్తానికి ఇలా వేదనిధి అక్కడే జీవించాడు. చివరికి అతడి కోరిక తీరింది. ఆ వేదనిధి యొక్క సూక్ష్మదేహం శంభు స్వాంకే సంవేశ్య సాదరం, ఆదరంగా తన ఒళ్ళో పెట్టుకుని ముక్తి మండపంలో తాను స్వయంగా విభూతి రుద్రాక్ష వేసి ఆ దివ్యమైన తారక బ్రహ్మమును పంచాక్షరిని చెవులు ఉపదేశించి ముక్తినిచ్చి, ఒకప్పుడు దేవతలందరూ కలిసి శ్రీశైలానికి చేరుకుని ఆ శ్రీశైలేశ్వర సన్నిధౌ అక్కడ వారికి ప్రశ్న వేసేట పరమేశ్వరుని, ధర్మాలు అనేకం ఉన్నాయి, అవి గొప్పవా, కాశీవాసం గొప్పదా అని అడిగితే శివుడు, నేను తీర్మానం చెప్తున్నాను వినండి. ఉవాచ వచనం ప్రీత్యా సామరూపం జగత్ప్రియం. సామరూపం అంటే సౌమ్యంగానే వారి మధ్య శాంతి కలిగేలాగా జగత్ప్రియమైన ఒక సత్యాన్ని చెప్తున్నాడు. కాశీవాసజ ధర్మేణ స్పర్ధా కార్యా న సర్వదా. ఎన్ని ధర్మాలు కట్టకట్టకొచ్చినా కాశీవాసం వల్ల వచ్చే ధర్మంతో స్పర్ధ వహించరాదు, అంటే పోటీ పడరాదు. అందుకే ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని ధర్మముల యొక్క పుణ్యములు ఒక చోట పుంజీభూతమైతే దాని పేరు కాశీ. ఇంకా చెప్పాలంటే ఆ ధర్మాల కంటే అధికమైనటువంటిది కాశీ. సర్వోన్నతేనతు స్పర్ధ స్వనాశాయోపపద్యతే. అన్నిటికంటే గొప్పదైన దానితో స్పర్ధ వహిస్తే స్వాత్మనాశనమే జరుగుతుంది తెలుసుకో. అంటే వాళ్ళే దెబ్బతింటారు. అందుకే పెద్దవాళ్ళతో పోటీ పెట్టుకుంటే మనకే ప్రమాదం. అందుకు కాశీతో పోటీయా, అసలు పనే పెట్టుకోకండి. అఖండమైన సూర్య తేజస్సు ఎక్కడ, అల్పమైన నిప్పురవ్వ ఎక్కడ అంటూ అనేక ఉపమానాలు చెప్తున్నాడు. ఇక్కడ పైలోకాల్లో కూడా తీర్థాలు ఉన్నాయట. ఆ తీర్థాలు, పాతాళ లోకంలో ఉన్న తీర్థాలు, కాశీలో భూమి యందున్న తీర్థాలు కాశీకి వెళతాయి. కాశీకి వెళ్ళి కాశీని స్తుతిస్తాయి. దానివల్ల అవి గొప్పతనాన్ని పొంది వస్తున్నాయంటే కాశీ ఎంత గొప్పదో ఆలోచించు. అందుకే పుణ్యక్షేత్రాలన్నీ, పుణ్యతీర్థాలన్నీ రూపములు దాల్చి కాశీకి వెళ్ళి అక్కడ తీర్థముల్లో స్నానం చేసి అక్కడ విశ్వనాథం అర్చిస్తున్నాయి. వాటి వల్ల పుణ్యములు పొంది తిరిగి వస్తున్నాయి. ఇది కాశీ యొక్క గొప్పతనం. అందుకే కాశీతో సమానమైన క్షేత్రం గాని తీర్థం గాని మరొకంతా కాశీ. నువ్వు నడుస్తున్న చోటంతా కాశీ, ఒక మహాజ్యోతి. ఇది చూడగలమా అంటే చూడలేము, అందుకే ధ్యానించాలి. దివ్య వస్తువు కళ్ళకి కనబడదు కానీ ఉంటుంది, చూడలేవు కనుక ధ్యానించు. ఉన్నదాన్ని ధ్యానిస్తున్నావు నువ్వు. ధ్యానించగా ధ్యానించగా ఉన్నది నీకు సాక్షాత్కరిస్తుంది. అందుకే కాశీ ఆవిర్భావం, కాశీ కథ ఇది. కానీ కాశీ ఏది? నారాయణ హృదయం కాశీ. బ్రహ్మవివర్త పురాణంలో కాశీ కొన్ని పేర్లు చెప్తూ దీనికి ఆనందవనం అనొక పేరు, రుద్రవనం అను మరొక పేరు, అవిముక్తం అని మరొక పేరు. అవిముక్తం అంటే శివశక్తులు ఉభయులు విడవకుండా ఉండే చోటు గనక అవిముక్తం. ఈ మాట కాశీఖండంలో శివుడు అమ్మవారితో చెప్తూ అనిశంభు మన చేతన విముక్తమయ్యున్కి, మనిద్దరం విడవకుండా ఉంటాం కనుక అవిముక్తం అని పేరు. ఇది వివరించాడు. ఆ విధంగా అవిముక్త క్షేత్రం ఏర్పడింది. తర్వాత గంగ తర్వాత ఎప్పుడో వచ్చింది, కానీ కాశీ అంతకు ముందే ఉన్నది. కాశీ క్షేత్రంలో అప్పటి నుంచి ఎందరో దేవతలు ఋషులు ఇక్కడ చేరుకుని, నారాయణుడు పరమాత్మ ఎన్నెన్ని దేవతా రూపాలతో ఉంటాడో అన్ని దేవతలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కాశీలో ఉన్న ప్రధాన దేవతలు, ఉపాస్య దేవతలు ఎవరు అంటే మొత్తం పంచాయతన దేవతల్ని తెలియజేశారు ఇక్కడ. అనగా సూర్యుడు, విష్ణువు, శివుడు, శక్తి, గణపతి 5 పరిపూర్ణముగా ఉంటాయి ఇక్కడ. అందుకే ఇది ఎంత శివస్వరూపమో అంత విష్ణు స్వరూపం. అందుకే దీన్ని నారాయణవనం మనం పేరు చెప్పారు శాస్త్రం. ఇక్కడ బ్రహ్మవివర్తంలో దీనికి నారాయణవనం అనే పేరు ఉన్నది. ఇక్కడ ఆనందవనం, నారాయణవనం, రుద్రవనం, బ్రహ్మావాసం అని మరొక పేరు. ఇక్కడ బ్రహ్మదేవుడికి కూడా ఆవాసం అంట. దశాశ్వమేధ ఘాట్ ఆయన యజ్ఞం చేస్తేనే వచ్చినది ఇక్కడ. బ్రహ్మదేవుడు అంటే జ్ఞానస్వరూపం అని అర్థం. ఇక్కడ బ్రహ్మదేవుడు అని గురువు, ఆచార్యుడిది మరువురాదు. బ్రహ్మజ జ్ఞానం ప్రథమం పురస్తాత్ర మొదలవుతుంది బ్రహ్మమంత్రం మనకి. ఆ బ్రహ్మదేవుడు జ్ఞానస్వరూపుడు. అందుకే బ్రహ్మజ్ఞానం ఇక్కడ లభిస్తుంది కనుక దీనికి బ్రహ్మావాసం అని పేరు అన్నారు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం పొందాలంటే కాశీలోనే లభిస్తుంది. ఎందుకంటే జ్ఞానం అంటే ప్రకాశం. శివపురాణంలో ఒక మాట చెప్తాడు శివుడు, కాశీలో పోతేనే ముక్తి వస్తుంది, ఇంకెక్కడ పోతే రాదా అంటే బ్రహ్మజ్ఞానం పరాభక్తి ఉన్నవాడు ఎక్కడ పోయినా ముక్తి పొందుతాడు. శివుడు చెప్పిన మొట్టమొదటి మాట ఇక్కడ. బ్రహ్మజ్ఞానం పరాభక్తి ఉన్నవాడు ఎక్కడ పొందినా ముక్తి పొందుతాడు. కానీ రెండు రావడం మహా కష్టం. చెప్పినంత తేలిక అండి. రోజు వేదాంతం వల్ల వేసిన బ్రహ్మజ్ఞానం రాదు. ఎందుకంటే జ్ఞానం అంటే వాక్యాలు కంఠస్థం పెట్టడం కాదు, అనుభవం రావడం. ఇక్కడ అంత తేలిక కాదు. బ్రహ్మజ్ఞానం పరాభక్తి కూడా సిద్ధించడం అంత తేలిక కాదు. ఏదో భక్తులు మరిపించుకుంటూ మురిసిపోతూ ఉంటాం. కానీ పరాభక్తి అనే మాట చూస్తే భక్తి సాధన చేసే వాళ్ళకి ఎప్పటికి అందుకుంటామా అని భావం కలుగుతుంది. కనుక రెండూ ఉన్నవాడు ఎక్కడైనా ముక్తి పొందుతాడని చెప్తాడు. వాడే కాశీ. కానీ ఆ రెండూ పొందినవాడు పొందే ముక్తి
కాశీలో వసించి తనువు చాలించేవాడు పొందుతున్నాడయ్యా అన్నాడు. అది గొప్ప విషయం. ఇక్కడ ఏ క్షేత్రం అండి? ఇక్కడ బ్రహ్మజ్ఞానం పరాభక్తి కలిగిన వాడు జీవన్ముక్తులవుతాడు. కాశీలో మృతి పొందిన వాడు ఆ స్థితిని పొందుతున్నాడు. జీవన్ముక్తుడు ఏ కైవల్యాన్ని పొందుతాడో ఆ కైవల్యాన్ని పొందుతాడు అని స్పష్టంగా చెప్పారు. అందుకే ఒక పెద్ద పండితుడు ఉండేవాడు, వేదాంత పండితుడు. ఎటువంటి వేదాంత పండితుడు అంటే తన జీవితకాలం అంతా వేదాధ్యయనం చేసి వేదములో చెప్పిన సత్కర్మలన్నీ ఆచరించి ఎటువంటి ద్రవ్యాపేక్ష లేకుండా అపరిగ్రహ వృత్తితో జీవించి ఇలా ఉన్నవాడు దొరకడు, ఒక్కడు కూడా దొరకడు మీకు. పైగా నిరంతర బ్రహ్మచింతనతో ఉంటూ వైదిక జీవనం గడిపిన ఒక సిద్ధపురుషుడు కాశీక్షేత్రం వచ్చి స్థిరపడ్డాడు. కొద్ది కాలం క్రితం జరిగిన సంఘటన ఇది. అయ్యా, నువ్వు వేదాంతం బాగా చదువుతావు, వేదాంతం వింటావు, నిరంతర వేదాంత మననం చేస్తారు. ఇతరులు లౌకికుల వలె మీరు రాగద్వేషాలలోకి లోను కారు, కామక్రోధాలు వికారాల్లో ఎవరి నుంచి ఏమి ఆశించడం లేదు. అంత గొప్ప జీవితం గడిపిన మీరు ఆ వేదాంత విచారణ చేస్తూ మీ ఊళ్ళో ఉండొచ్చు కదా, కాశీకి వచ్చి స్థిరపడ్డారని ఇంతకడితే తను గొప్ప సమాధానం చెప్పాడు. నైనా అవన్నీ యోగములే కానీ వాసం మాత్రం చేతనే సిద్ధినిచ్చే కాశీ యోగం అన్నిటికంటే గొప్పది కనుక ఇది ప్రత్యక్ష యోగం, ఇది నేను విడిచిపెట్టలేక ఎక్కడ ఉన్నాను అని చెప్పాడండి. ఇది ఆలోచించవలసిన లోతైన అంశం. అదే కాశీవాసం చేస్తే బెటర్టా అని రిటైర్మెంట్ తర్వాత కూడబెట్టిన ఇదంతా తీసుకుని ఎలా నాకు పలుకుబడి ఎక్కువ ఉందని చెప్పి గది కొనేసుకుని ఉన్నంత మాత్రాన్ని అదే కాశీవాసం కాదని నేను అన్నగానే అవునని ఒప్పుకోలేను. అదే కాశీవాసం అంటే ఎంత తగతగలాడాలండి, ఎంత తపన పడాలి. కాశీలో నాదని బాబాసం ఎవడని చెప్పగలడా? అంత విశ్వనాథుడిది, ఆయన చోటిస్తే మనది. ఉండేటప్పుడు ఎలా ఉండాలి విధానం ఉన్నది. అటువంటి వాడు తొందరగా శుద్ధుడై తొందరగా స్వామనుగ్రహాన్ని పొందగలడు ఆ విధానం ప్రకారం జీవిస్తే. అలా లేనప్పుడు ఆలస్యం అవుతుంది, కొంచెం పాపక్షయం కోసం తీవ్రానుభవాలు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. ఎలాగైనా సరే కాశీలో మృతి చెందిన వాడికి తప్పకుండా జీవన్ముక్తులు పొందే కైవల్యం వస్తుంది, ఇందులో సందేహం లేదు. అందుకే వేదాంత శాస్త్ర ప్రకారంగా క్షేత్రాలు, ఉపాసనలు, యజ్ఞాలు సాక్షాన్ముక్తినివ్వవు. నేను ముక్తినివ్వడం లేదు, జాగ్రత్తగా విన్నారా లేదు పదవులు. సాక్షాన్ముక్తినివ్వవు అన్నాం, నేరుగా ముక్తినివ్వవు. క్రమంగా చిత్తశుద్ధినిచ్చి జ్ఞానాన్నిచ్చి సాధన మీద ముక్తినిస్తాయి. ఏవి? భౌతికమైన ఇతర క్షేత్ర ఉపాసనలు ఇవన్నీ. కానీ కాశీ అలా కాదు, సాక్షాన్ముక్తిస్తుందట. అప్పుడు శాస్త్రమే తప్పైపోయింది కదా. జ్ఞానాదేవ కైవల్యం అని మీరు అంటూ ఒక క్షేత్రాన్ని ఆశ్రయించి ముక్తి పొందుతని చెప్పినప్పుడు శాస్త్రమే తప్పయింది కదా అంటే అక్కడ వచ్చేటప్పటికల్లా ఇవన్నీ రహస్యములు కనుక ఈ రహస్యం కూడా తెలుసుకోవాలి. దీని గురించి ఎవరు సమాధానం చెప్పగలరు అంటే జ్ఞానాదేవ కైవల్యం అనే వేదాంత శాస్త్ర నిష్ణాతులు చెప్పాలి. అలాంటి వారు అందరూ ఉండొచ్చు, కానీ మన ప్రసిద్ధిగా దొరికేవారెవరో ఆదిశంకర భగవత్పాదులు వారు. ఆయన చెప్పాలి ఆ విషయాన్ని. ఆయన చెప్పాలంటే మళ్ళీ ఆయనంత వాడు ఎవడో చెప్పాలి. ఆయన దగ్గర వాదనలో ఓడిపోయి ఆయనకు శిష్యుడైపోయి నైష్కర్మ్య సిద్ధిని రాసి మొత్తం వేదాంత శాస్త్రాన్ని ఆయన నుంచి అవగతం చేసుకున్న మహానుభావుడు సురేశ్వరాచార్యులు వారు చెప్పాలి. ఆ మహానుభావుడు కాశీముక్తి వివేక అని ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. అందులో గురువుగారు చెప్పిన అద్వైత సిద్ధాంతానికి ఏమాత్రం భంగం కలగకుండా శృతి చెప్పినటువంటి అవిముక్త సిద్ధాంతం, అవిముక్త మరణ సిద్ధాంతానికి లేదా కాశ్యాంత మరణాముక్తి సిద్ధాంతానికి భంగం కలగకుండా ప్రతిపాదన చేశారండి ఆయన. అంటే ఇంతమంది శ్రోతల్లో లోతుగా వినేవాళ్ళు, శ్రద్ధగా వినేవాళ్ళు ఉంటారన్న ఆశతో ఈ విషయాలు చర్చ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎంత అద్భుతంగా సమన్వయించారంటే అక్కడ కూడా జ్ఞానంతోనే ముక్తి వస్తుంది కాశీలో ఉన్నాడు. ఇది ఎలాగో అంటే గురువు ఇస్తాడు కదా జ్ఞానం, ఆయన ఇస్తేనే ఆయన ఉపదేశవాక్యం చెప్తే నువ్వు తర్వాత మననం చేసి అనుభవాక్యం చేసుకుంటావు. కొందరు గురువులు ఉంటారు, వాళ్ళు ఉపదేశిస్తే క్షణంలో అనుభవానికి వస్తుంది, క్షణం కూడా ఇంకా ఎక్కువ సమయమే, అంతకంటే తొందరగా అనుభవానికి వస్తుంది. అలాంటి గురువు ఉపదేశిస్తే జ్ఞానం వెంటనే అవగతమైపోతుంది, అప్పుడు ముక్తి వచ్చేస్తుంది వెంటనే. అలాంటి క్షేత్రం ఇది కనుక జ్ఞానాదేవ కవిని కూడా సిద్ధమేనయ్యా అన్నాడు. జ్ఞానం అంటే ఏమిటయ్యా అంటే నువ్వు ఏది పొందితే ముక్తి పొందుతావో అదే జ్ఞానం. తెలుసుకోండి, జ్ఞానం అనగా ఏది లభిస్తే ముక్తి వస్తుందో దానిపై జ్ఞానం అన్నాడు ఇక్కడ. ఆ జ్ఞానం ముక్తినిస్తుంది కదా, ముక్తినిస్తుందంటే మళ్ళీ నీ సంసార ప్రవాహంలో పడకుండా దాటిస్తుంది. ఏం చేస్తుంది? దాటిస్తున్నది. దాటిస్తున్న దాన్ని తారకము అంటారు. కానీ జ్ఞానం అనగా తారకము. ఈ తారకమైన జ్ఞానం ఎవరు ఉపదేశిస్తారు? శివుడు. శివాయ గురవే నమః. గురువు ఉపదేశించాలా? గురువు ఎవడు? శివుడు. ఇక్కడ మృతి మాత్రం చేత సాక్షాత్ పరమేశ్వరుడే దక్షిణ కర్ణం నుంచి తారకం ఉపదేశించి ముక్తినిస్తాడు. అదే ఠంగం తీసుకెళ్ళి ముక్తులు పెట్టట్లే, ఆయన కూడా జ్ఞానం ఇచ్చి ముక్తిస్తున్నాడు. కనుక జ్ఞానాదేవి కైవల్యము సత్యమే,
కాశ్యాంతు మనవాన్ముక్తి సత్యమే అని ప్రతిపాదన చేశాడు మహాత్ముడు ఇక్కడ. అయితే సాధారణంగా గురువు ద్వారా జ్ఞానం అంటే విషయం తెలుసుకుని మననం చేయడం అనుకుంటాం కాదు, అనుభూతి కావాలి. గురువు ద్వారా సాధారణంగా లోకంలో తెలుసుకుని సాధన చేసి అనుభవం తెచ్చుకుంటాం. కానీ మా గురువు గారు ఇచ్చారంటే అంటే రుద్రుడు ఆయన కానీ ఇస్తే తక్షణాదేవా ఆ క్షణంలోనే గ్రంథిభేదనం జరిగి, గ్రంథిభేదనం అంటే యోగశాస్త్ర ప్రకారంగా బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి భేదనం జరిగి, వేదాంత శాస్త్ర ప్రకారంగా భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అది గ్రంథిభేదం. ఆ పరమాత్మ సాక్షాత్తు ఎవరిని పొందాలో ఆయన గురువై వచ్చి చెప్తున్నాడండి. ఎంత గొప్ప విషయం. ఎవరిని పొందాలో ఆయనే గురువై వచ్చి ఉపదేశిస్తే తక్షణమే గ్రంథిభేదనం జరిగి వాడు ముక్తిని పొందుతున్నాడు. కనుక ఉపదేశాన్ని ఉపదేశం అంటామా? అనలేం, అనకుండా ఉండలేం. కనుక ఇది జ్ఞానోపదేశం కాదు, కేవలం ముక్తి అనుభవమే ఇక్కడ ఇస్తున్నాడు స్వామి ఇక్కడ. అలాంటి దివ్యక్షేత్రం కాశీ అంటే ఇది చాలా గొప్పది. అన్నిటికంటే తెలిసిపోయిందండి. వేదాంత శాస్త్రం ఎన్ని విన్నా ఇంకా మనోవికారాలు పోవట్లేదు, కామక్రోధాలు జయించలేకపోతున్నాం. మరి ఎలాగూ అంటే దానికి ఒక ప్రక్రియ చెప్పింది శివరహస్యం. నీకు నిజంగా ముక్తి కావాలనుందా? అయ్యో ఇవి జయించలేకపోతున్నానే వేదన ఉందా? జయించేవే లేదా పక్కన పెట్టండి. జయించలేకపోతున్నానే ప్రయత్నిస్తున్నా పడిపోతున్నాను అనిపిస్తుందా? అయితే ఒక పని చేయి, శివ సాధన మొదలుపెట్టు. శివ సాధన అంటే గురువుని ఆశ్రయించు, శివమంత్రం జపం చేయి, శివారాధన చేయి, శివ ధర్మములు చెప్పే నియమాలు పాటించు. అది పాటిస్తూ ఉంటే నీ పాపక్షయం జరిగి, పాపక్షయం అంటే జ్ఞానానికి ఏది అడ్డంకిగా ఉందో దాన్ని పాపం అంటారు. పాపం అంటే ఇదే అర్థం. జ్ఞానానికి అడ్డంకిగా అంటే ముక్తికి అడ్డంకిగా ఉన్నది పాపం. పాపానికి ఇదే నిర్వచనం. తెలివైన వాడి అంటే ఇదే ఇస్తాడు నిర్వచనం. అదే జ్ఞాన ప్రతిబంధకాహ అని పాపములకు మరొక పేర్లండి. అదే పాపమోచనం కోసం ప్రయత్నించాల్సిందే. దాని ప్రయత్నాలు అనేకం ఉన్నాయి. క్షేత్రయాత్రలు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, మనకు కనబడే ప్రతి క్షేత్రం తిరగాలి. అలా అన్ని క్షేత్రాలు తిరిగి వాటి మహిమను తెలుసుకుంటూ అక్కడున్న భగవంతుని ఆరాధన చేసి, దానములు చేసి, యజ్ఞములు చేసి, తపస్సులు ఆచరించి నియమబద్ధమైన జీవితం గడపాలి. ఉపవాసాది నియమాలు, తపస్సులు, జ్ఞానములు ఇవన్నీ చేయాలండి. చెయ్యగా పాపక్షయమే అప్పుడు కాశీ ప్రాప్తి లభిస్తుంది. నాకు అన్నీ చేయకపోయినా కాశీ వచ్చేసిందంటే గర్జన్మలు చేసి ఉంటాం. అది మర్చిపోతుంది ఇక్కడ. అదే రేల్చినారు తపమ్ములు కావించినారు. ఇదివరకు అనేక యజ్ఞములు చేశారు, తపస్సులు చేశారు. ఎవరు? కాశీ కాపురమున్నట్టి వారు. ఇక్కడ కాశీలో ఉండే అతి సామాన్యుడికి కూడా ముక్తి పొందుతాట, గ్యారంటీ వాడికి. వాడు కూడా పాపంగా జీవించిన మరణించిన తర్వాత భైరవుడి యాతన పొంది అప్పుడు విశ్వనాథుడి ద్వారా ఉపదేశం పొంది ముక్తి పొందుతాడు. జాగ్రత్త విన్నారా? పాపాత్ములైనా సరే కాశీలో మరణించితే భైరవ యాతన పొంది తర్వాత ఉపదేశం పొందుతారు. అందుకని ఉపదేశం పొందిన తర్వాత యాతన లేదు. అంటే వాని యాతన ఏం చేసిందని శుద్ధుడిని చేసింది. శుద్ధుడైన జీవుడిని శివుడి దగ్గర పెడతాడు భైరవుడు. అప్పుడు వాడికి శివుడు తారకమిచ్చి ముక్తినిస్తున్నాడు. ఇవన్నీ శివరహస్యంలో కాశీరహస్యంలో ఉన్న సారం తీసుకొచ్చి మొదట ఉపోద్ఘాతంలోనే చెప్తున్నాం. కనుక ఏవో పుణ్యముల వల్ల కాశీకి వచ్చాం, కాశీలో ఉన్నాం. కొంతమంది అనుకోకుండా కాశీలో ఉంటారు, తెలుసో తెలియకో తప్పు చేస్తారు. తెలిసి తెలియని తప్పులు కాశీలో మరి తెలిసి తెలియక చేసే స్నానాల వల్ల దండాల వల్ల పోతాయండి. అది గొప్ప విషయం. తెలిసి చేసిన పాపం మాత్రం బయట చేసే పాపం కంటే గట్టిది. ఇక్కడ వజ్రలేపైపోతుంది, వదిలించుకోవడం మహా కష్టం. అలాంటి పాపాలు వదిలించుకోవడం కోసం కాశీలో కొన్ని తీర్థాలు, కొన్ని ఆలయాలు ఉన్నాయి. చెప్తారంటే అమ్మ అంత తేలిగ్గా చెప్పలేదు. అంత తేలిగంటే ఇది తెలిస్తే రేపటి నుంచి ఆ పాపాలు చేయడం రెడీ అయిపోతారు. తర్వాత ఎలాగో తీర్థాలు ఉన్నాయి కదా. అయితే అవి చేసిన వాళ్ళకి తీర్థాలు దొరకడం కూడా కష్టం. రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అంటే ఎల్లుండి ఆటో బుక్ చేసుకుని ఆటో కూడా రాలేనంటాడు. అలాంటివి జరుగుతాయి. కనుక అవి కూడా అంత తేలిగ్గా దొరకవు. ప్రాయశ్చిత్తాలు కూడా తేలిగ్గా దొరుకుతాయా? అందుకే కొన్ని చెప్పారు, అవి ఏమిటో తర్వాత చెప్పుకుందాం. అయితే అంతో ఇంకా చేసినా మిగిలి ఉంటే భైరవుడు ఎలా ఉన్నాడు, ఒక్క దెబ్బతో తీసేస్తాడు. ఇంకా యముడు మొదలైన వాళ్ళు జాలి, వాళ్ళకి యముడికి జాలి ఉంది తెలుసా. ఎందుకంటే వీడికి కొన్ని పాపాలు యమలోకంలో అనుభవిస్తే పోతాయి, కొన్ని పుడితే పోతాయి, కానీ మళ్ళీ పుడతారు ఇక్కడ. కనుక వాడికి ఎలాగో పుట్టుకొని అనుభవించాల్సి ఉన్నాయి కనుక కొన్ని ఇక్కడ ఇచ్చేస్తాడు కనుక పర్వాలేదు. కాశీలో పోయినవాడు మళ్ళీ పుట్టాడు కనుక, కానీ ఎన్నో పుట్టుకల్లో దుఃఖములు అనుభవించవలసిన పాపాలు చేశాడు కనుక భగవంతుడు కూడా మాఫీ చేయడు. దేనికి అది క్లియర్ చేసేస్తాడు, అకౌంట్ క్లియర్ చేస్తాడు ఆయన. అది ఎలా చేస్తాడు అంటే వాడు ఎన్నో పుట్టుకల్లో ఎన్నో రకాలు అనుభవించవలసిన యాతనిస్తాట భైరవుడు.
అది నరకయాతన అంటారు కానీ భైరవ యాతన ఇంకా భయంకరం, వర్ణించడానికి కూడా అలవి కాదు. అంత యాతన్ని ఎలా ఇస్తాడో మహానుభావుడు, ఆయనకే తెలుసు. ఇక్కడ అది ఇచ్చక శుద్ధుడు చేస్తాడు. మొత్తానికి తెలిసింది కదా, కాశీలో ఉంటూ తెలిసి ఏ పాపం చేయకుండా నిత్యం గంగా స్నానం, శివదర్శనం, విష్ణు దర్శనం, విష్ణు మంత్రం, రామమంత్రం, కృష్ణ మంత్రం జపం చేసుకుంటూ ఉంటే వాడు శుద్ధులై భైరవయాతన లేకుండా ముక్తి పొందుతారు. ఇక్కడ రాకముందు ఏమైనా పాపాలు చేస్తే అవి మాత్రం ఒక్కటి వాడి వెంట రావు. అది మాత్రం ధైర్యం అండి. ఇక్కడ కాశీలోకి ప్రవేశించి సంకల్ప సహిత స్నానం చేసి విశ్వనాథ దర్శనం చేసుకున్న వాడికి ఇక్కడ ప్రవేశించే వరకు వాడు చేసిన పాపములన్నీ పోతాయి, అందులో సందేహం లేదు. ఆ ధైర్యం ఉండాలి, శంకించకూడదు. ఇక్కడ ప్రవేశించాక జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఇచ్చాడు అవకాశం స్వామి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా నిత్య సాధనాదులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటే, అమాయకంగా నువ్వు జీవిస్తే, నీకు తెలిసి తప్పులు చేయకుండా శాస్త్రముల్లో కాశీవాస నియమములు అని ఏవైతే చెప్పబడ్డాయో అవి పాటిస్తూ నువ్వు ఉంటే భైరవయాతన కూడా లేకుండా నువ్వు ఎక్కడ మరణించడం ముక్తి వస్తుంది. కాశీలో గుర్తుపెట్టుకుని భైరవయాతన లేకుండా. ఇది అందుకే కాశీలో ఉంటే అలా ఉంటే హాయిగా ఉంటాం. చక్కగా చెప్పాడు విధానం. ప్రయత్నిద్దాం తెలిసి తప్పు చేయకుండా ఉండడానికి. శుద్ధికి సిద్ధికి అవకాశం ఇచ్చిన క్షేత్రం కాశీ. అటువంటి భవ్యమైనటువంటి ఈ కాశీ రహస్యములు ఇన్ని రకములుగా మనకు చెప్పబడుతున్నాయి. ఎన్నో అంశములు ఉన్నాయి కాశీలో, వాస విధానాలు ఉన్నాయి. అలాంటి కాశీ ప్రధానం జ్యోతిస్వరూపమే కాశీ. ఇది బాగా తెలుసుకోవాల్సినది. కొందరు అంటారు, మరి కాశీలో రోడ్లు ఇలా ఉన్నాయి ఎందుకండి, చెత్త ఎలా ఉన్నదండి అని. కాశీకి అంటదు, అది అగ్ని. ఆ జ్యోతి అలాగే ఉంటుంది. నువ్వు భూమి మీద ఉన్నావు, మార్పులు చేర్పులు భూమికి జరుగుతున్నాయి, కాశీకి జరగట్లేదు. ఆ జ్యోతి అలాగే ఉన్నది. ఇక్కడ కాశీ ప్రళయంలో కూడా నశించదు, కాశీలో కలి ప్రవేశించదు అని అన్నది ఆ జ్యోతి విషయంలో. ఆ జ్యోతి ఎప్పుడు శుద్ధమే, ఆ జ్యోతిలో కలి ప్రవేశించదు. కానీ ఇప్పుడు భూమి యందు మనం ఇక్కడ ఉన్నప్పుడు కలిదోషాలు, అబద్ధాలు అన్నీ చూస్తున్నాం. కానీ ఇది భూమిగత దోషం. కానీ ఇక్కడున్న కాశీకి అది కూడా అంటది, తెలుసుకోండి. ఇక్కడ మనం భూమి యందున్నా మనం జ్యోతిలోనే ఉన్నామని తెలుసుకోగలిగితే అది ఎప్పుడు శుద్ధమే. ఈ మార్పులు చేర్పులు భూమి యందు జరిగినప్పటికి కూడా అఖండమైన ఆ శివజ్యోతిలో ఏ మార్పు లేదు. ఇక్కడ ఎన్నో ఉత్థాన పతనాలు జరిగే చరిత్ర మనం చూస్తే. ఎందుకంటే మనకి ఈ కలియుగం చూసి అబ్బో కలి అంటాం. ఇలాంటి కలులు ఒక కల్పకాలంలో ఎన్ని అయ్యాయో, ఎన్ని కలిలు జరిగాయో, కాలకాలుడికి అంతా అలా అనిపిస్తుంది. మనకంటే ఇదే పెద్దది మనం చూసే ప్రపంచం కనుక. ఇలాంటి మార్పులు ఎన్ని జరిగాయో, ఇలాంటి ఉత్థాన పతనాలు మార్పులు ఎన్ని జరిగాయో, కానీ సర్వదేవతాత్మకమైన మహాజ్యోతి మాత్రం ఎక్కడికి పోదు, అలాగే ఉంటుంది ఇక్కడ. కానీ కాశీలో విశ్వనాథుడు శాశ్వతం, కాశీ శాశ్వతం. కాశీలో ఉన్న తీర్థములు దేవతలు శాశ్వతం. కాశీ పట్ల అపచారం చేసేవాడు రుద్రపిశాచం అవుతారు. ఈ రహస్యాలు ఇవాళ జాగ్రత్తగా తెలుసుకోవాలండి. ఎందుకంటే కాశీ మహిమ పురాణాల్లో ఉన్నది ఎలాగో తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు మనం నిత్యం చూస్తున్నవి, చరిత్ర చదవగా వచ్చే సందేహాలకు సమాధానాలు ఇవి శాస్త్రాల్లో చెప్తున్నవి. కానీ ఇవి తెలుసుకోవాలి ఇక్కడ. కానీ కాశీ పట్ల అపచారం చేసిన వాడు ఏమవుతాడు? రుద్రపిశాచం. రుద్రపిశాచమే ఎలా ఉంటాడంటే కొన్ని అర్బుద సంఖ్యలు, అంటే కోట్ల కంటే ఎక్కువ సంఖ్య అర్బుదం, అర్బుద సంఖ్య ఉన్న యుగాలు ఉంటాడు వాడు పిశాచంగా. పిశాచజన్మ అంత యాతన మరొకటి ఉండదు. వాడు నిరంతర యాతన రూపంతో ఉంటాడు. పిశాచ భూత ప్రేతాలు నిరంతర దుఃఖభూయిష్టములండి. మానవుడు ఒక్కడే సుఖం దుఃఖం సుఖం రెండు అనిపిస్తాడు, సుఖ దుఃఖాలు రెండు. కానీ క్షుద్ర జన్మలు నిరంతర దుఃఖమే, తెలుసుకోండి ఇక్కడ. కానీ పిశాచ జన్మ అంటే సామాన్యం కాదు, భయంకరం. పిశాచం పీక్కుతుంటుంది అనుకుంటారు, కానీ దాన్ని అదే పీక్కుంటూ ఉంటుంది. ఎంత బాధపడుతుంటుందో పాపం. పిశాచ జన్మలు అంత భయంకరం. కాశీ పట్ల అపచారం చేసిన వాళ్ళు ఎవరిని స్పేర్ చేయడు. మొత్తానికి ఈశ్వరుడు దండం పెట్టారు కదని మాఫీ చేయడు. ఎవరికి ఏం చేయాలో చేస్తాడని దీన్ని బట్టి తెలిసేది. ఆయన పెట్టే నియమం ఏమీ తప్పలేదు. కనుక కాశీ పట్ల అపచారం చేసిన వాడికి దుర్గతి వస్తుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఒక సిద్ధమైన లింగం, ఒక ఋషి ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. అది కొట్టేశాడు కదా, కొట్టేసిన వాడి గతి అయిపోయింది. ఈ లింగం ఏమైంది? ఇక్కడ తెలుసుకోవాల్సినది, ఇక్కడ ఒక దివ్యలింగం పెట్టగానే ఆ దివ్యమైన జ్యోతిర్లింగంలో దాని స్పందన ఉంటుంది. కానీ ఇది ఎక్కడ ఉంటుంది? ఆ జ్యోతిర్లింగంలో ఉంటుంది ఇక్కడ. కనుక అది నశించదు, తెలుసుకోండి. ఇక్కడ అది ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ. కానీ మీరు నమస్కరించే మరొక అవిముక్తేశ్వరుడు, మరొక శివుడు ఉన్నాడంటే ఆ జ్యోతిర్లింగంలో ఉన్నాడు. అలాగే ఆ జ్యోతిర్లింగం కేవల జ్యోతి కాదు. ఈ దేవతలంటే మనం ఎవరో ఎన్నో మార్లు చెప్పుకున్నాం. ఒకే పరమాత్మ నుంచి వచ్చినటువంటి శక్తులు దేవతలు. ఆ పరమాత్మ పంచక్రోశాత్మ లింగంగా ఉన్నాడంటే అర్థం శక్తులన్నీ ఆయన కిరణాలే. కిరణాలు అంటే బయటకు వచ్చినవిగా ఆయనతో ఉన్నవే. కనుకనే పంచక్రోశాత్మక జ్యోతిర్లింగం అంటే సర్వదేవతాత్మక పరమేశ్వర స్వరూపం. ఇది రహస్యం.
పంచక్రోశాత్మక జ్యోతిర్లింగం అంటే సర్వదేవతాత్మక పరమేశ్వర స్వరూపం. ఈ భావన కలగాలి. శివుడా విష్ణువా ఇవి అజ్ఞానపు మాటలు. శివం అంటే శుద్ధం శాంతం, అది విష్ణు, అదే సర్వవ్యాపకం. అందుకే శివ విష్ణువులకు భేదం లేదు, అదే కాశీ. ఎవడ ఆ భేద దృష్టిని విడిచిపెడతాడో వాడికే కాశీ. లేదండి ఇంకా విడిచిపెట్టలేదంటే కొన్నాళ్ళు కాశీలో సాధన చేస్తే పోతుంది. అటువంటిది. అందుకే ఈ కాశీక్షేత్రంలో బ్రహ్మవర్త పురాణం ప్రకారం, కాశీఖండం ప్రకారం ఎందరో విష్ణు భక్తులు, రామభక్తులు, కృష్ణ భక్తులు ఇక్కడ మంత్రసిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. సూర్యభక్తులు, దేవీ భక్తులు ఎవరైనా సరే ఇక్కడ సాధన చేస్తే వాళ్ళు కైవల్యాన్ని పొందుతారు ఆ దేవత ఉపాసన ద్వారా, అందులో సందేహం లేదు. అందుకే ఇక్కడ మొత్తంగా చెప్తే వేదము చెప్పిన సర్వదేవతల యొక్క ఉపాసనకి అనువైన క్షేత్రం కాశీ. ఎందుకంటే వేదము చెప్పిన సర్వదేవతల స్వరూపం కాశీ కనుక. ఇది రహస్యం. పరంజ్యోతి స్వరూపం ఇది ఇక్కడ. కానీ వేదము చెప్పిన సర్వదేవతలు అని చెప్పుకున్నారు ఇక్కడ. సర్వదేవతల్లో మళ్ళీ ఇంద్రాది దేవతల యొక్క అనుగ్రహం పొందాలన్నా, నవగ్రహ దేవతల అనుగ్రహం పొందాలన్నా ఈ క్షేత్రం. ఉపాస్య దేవతలైనటువంటి ఉపాస్య దేవతలు మళ్ళీ వేరే చెప్పినట్టు లోక నిర్వాహకం ఈశ్వర శక్తుల దేవతలైతే, ఉపాస్య దేవతలు అంటే పరబ్రహ్మమును మనం ఉపాసించడానికి అనువుగా పరబ్రహ్మమే దాల్చిన సగుణ బ్రహ్మస్వరూపములు విష్ణు, శివ, శక్తి, గణపతి, సూర్యుడు ఇవి. అందుకే కాశీక్షేత్రంలో సూర్యోపాసన చాలా ప్రధానం. అది ఎన్ని సూర్యక్షేత్రాలు ఉన్నాయి కాశీలో, ప్రధానంగా ద్వాదశాదిత్యులు మీకు తెలుసు. అంతేకాదు మనకి పంచనద ఘాట్ దగ్గర పైకి వెళుతూ ఉంటే సర్వమంగళాదేవి ఉంది. అక్కడ గభస్థీశ్వరుడు ఉన్నాడు. ద్వాదశాదిత్యులు ఒకరు కాదు. గభస్థి అంటే సూర్యుడు. ఆ సూర్య భగవానుడు అక్కడ శివుని ఉపాసన చేశాడు. కానీ అక్కడ సూర్యశక్తి ఉంది. కానీ పేరుకి ద్వాదశాదిత్యులు అని చెప్పినా అనేక చోట్ల సూర్యశక్తి ఉన్నది ఇక్కడ. విష్ణువులు ఎన్ని రూపాలతో ఉన్నారు ఇక్కడ లెక్కలేదు. అందుకే శ్రీనాథుడు మాట చెప్తాడు, ముదురు కచ్చపములు 3 పదులు అన్నాడు. 30 కూర్మావతారాలు ఉన్నాయట. గోపాల కృష్ణులు వేల సంఖ్య అన్నాడు. వేల కొలది కృష్ణులు ఉన్నారు ఇక్కడ. అంటే కృష్ణావతారం ఒకటి జరిగిందా, అనేక కల్పాలు అనేక జరిగాయి. ప్రతి కల్పంలో అవతారమైన తర్వాత అవతార విభూతి కాశీలో ఉంటుంది. ఇలా ఎందరో, పైగా ఒక్క కృష్ణుడు కాదు, ఒక అవతారంలోనే అనేక కృష్ణులు ఉన్నారు. అన్ని కృష్ణులు కాశీలో ఉన్నారు. అంటే గోవర్ధనగిరిచ్చిన గోవిందుడు ఒకడైతే, పార్థసారథి అయిన కృష్ణుడు ఒకడు, ద్వారకాధీశ్వరుని కృష్ణుడు ఒకడు, ఉపాసనామూర్తులు ఎందరో ఉన్నారు. అలాగే రామమూర్తుల సంఖ్య లెక్కలేనన్ని ఉన్నాయి కాశీలో. అందుకే ఇది రామక్షేత్రం. ఆ రహస్యం తులసీదాసుకు తెలుసు. అందుకే ఇది రామక్షేత్రం మరువారాదు. ఎందుకంటే రామ ఉపాసనలో అనేక రకాల మూర్తులు ఉన్నాయి. తారక మంత్రంలో పలు విధాలు అన్ని కాశీలో ఉన్నాయి.